నమస్తే ఫ్రెండ్స్. మొదటగా మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, పత్రి మేడంకి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలానే మన అందరి జీవితంలో ఎంతో మంది మాస్టర్స్ ద్వారాగా మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. పత్రిజీ సందేశాలు అని చక్కటి కాన్సెప్ట్ ద్వారాగా ఎంతో మంది మాస్టర్స్ ద్వారాగా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న పత్రి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్ర జూమ్ నిర్వహిస్తున్న సౌభాగ్య మేడంకి, టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. పత్రిజీ సందేశాలు అని 49th డే సెలబ్రేషన్ లో ఈ రోజు మన ముందుకి డాక్టర్ హరికుమార్ సార్ వచ్చారు. సార్ గురించి మనం 2 విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. సార్, డాక్టర్ గారు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం ప్లస్ నమస్కారాలు సార్. సో డాక్టర్ గారు కర్నూలులో పుట్టి పెరిగారు. సో డాక్టర్ గారు MBBS చదివే టైంలోనే ఆయన చదివే ఒక చదువులో ఆ లోతుగా వెళ్ళినప్పుడు ఆయనకి ఆ డివినిటీ అనే అర్థం అయ్యేది. అంటే ఏదో ఉంది, సైన్స్ కాకుండా ఇంకేదో ఉంది అనే విషయంగా ఆయన ఈ విధంగా ఆయన లోపల ఒక అన్వేషణ తప్పుడు పత్రి సార్తో కనెక్ట్ అయ్యి మొదటి శిష్యులలో డాక్టర్ హరికుమార్ గా ఒకరయ్యి సార్ తోనే డైరెక్టర్ మన గురుగారితోనే ఆధ్యాత్మిక అనేది జీవనం అనేది ప్రయాణమైంది. ఆ విధంగా ఎన్నో క్లాసెస్ పత్రి సార్తో ఆ సెషన్స్ చేసుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఆయన ఒక స్టడీస్ ని ఆ MBBS లో అంటే సైన్స్ లో ఒక స్పిరిచువాలిటీని, ఒక డివినిటీని టచ్ చేస్తూ అద్భుతంగా ఆయన స్టడీస్ ని కంప్లీట్ చేశారు. సో డాక్టర్ MBBS చేసి తర్వాత ఆయన జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, తర్వాత ఆయన ఎంఎస్ ఇన్ సైకాలజీ, మాస్టరీ ఇన్ CH, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అండ్ యాంటీ ఏజింగ్ కోచ్ గా ఎంతో అద్భుతమైన ఉన్నతైన ఒక సబ్జెక్ట్స్ ని ఆ డిగ్రీస్ ని కంప్లీట్ చేస్తూ అద్భుతంగా ఒక ప్రముఖ డాక్టర్ గా వర్క్ చేస్తూ ఇటువైపు ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానిగా ఉంటూ ఎంతో మందికి క్లాసెస్ డాక్టర్ గా సామాజికంగా ఎంతో ఉపయోగంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తంగా సమాజానికి ఎంతో మందికి స్పిరిచువాలిటీలో ఆ డివినిటీ, సైన్స్ లో ఆ డివినిటీ చూడడం అనేది ఎలా అనే విధంగా ఎన్నో క్లాసెస్, సెమినార్స్ కరెక్ట్ చేస్తూ ఈ మెడికల్ ఫీల్డ్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ వాళ్ళల్లో ఎన్నో సెమినార్ కండక్ట్ చేస్తూ డాక్టర్స్ కి, నర్సెస్ కి, ఇలా ప్రతి ఒక్క మెడికల్ ఫీల్డ్ లో వాళ్ళందరికీ అద్భుతంగా సెషన్స్ ని కండక్ట్ చేస్తూ ఎంతో మంది జీవితంలో అద్భుతంగా వాళ్ళని ఆ స్పిరిచువాలిటీని చూడడం, ఆ లోతులుగా వెళ్ళి ఆ డివినిటీని చూడడం అనేది అది ఒక చక్కటి ఒక కాన్సెప్ట్. సార్ ఏది చేసినా ఎంతో లోతుగా దాంట్లో వెళ్ళి ఆ ఒక్క విషయాన్ని లోతుగా వెళ్ళి చూసినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఆ నారాయణుడు ఉన్నాడు అని అనిపించేది. ఎంత సత్యం అనేది సార్ ఒక డాక్టర్ గా ఉండి సైన్స్ లో టోటల్ గా ఓన్లీ ఫిజికల్ మాత్రమే నమ్ముతారు, అంటే కనిపించేది మాత్రమే నమ్ముతారు. అయినా ఒక డాక్టర్ గా ఉంటూ ఆ కనిపించేది కాదు, లోతులుగా వెళ్ళినప్పుడు ఆ కనపడింది కూడా కనిపిస్తది అనేది సార్ ఎంతో అద్భుతంగా తెలుసుకొని మనందరితో అది మనం కూడా తెలుసుకోవడానికి సార్ ద్వారాగా మనం ఇది ఎలా తెలుసుకోవచ్చు అనే ఒక చిన్న ప్రశ్న కూడా మనం వేయొచ్చు అని అనుకుంటున్నా. ఇది నా ఒక సెల్ఫ్ క్వశ్చన్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఒక బిజీ షెడ్యూల్ డాక్టర్ గా స్పిరిచువల్ సైంటిస్ట్, స్పిరిచువల్ పర్సన్ గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ రోజు మా ముందుకి మీరు ఈ టైం స్పెండ్ చేసుకొని మీ జ్ఞానాన్ని మా అందరితో పంచడానికి వచ్చినందుకు మీకు హృదయపూర్వక ఆహ్వానం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే మన దీనికి సెషన్ కి వీణా మేడం వచ్చారు. ఆ మేడం కూడా హృదయపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డాక్టర్ హరికుమార్ సార్ ని మనం ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వీణా ఫర్ యువర్ నైస్ మెడిటేషన్. చాలా చక్కగా చేయించావు. తీటా హీలింగ్ అనేటువంటిది ఒక మన మైండ్ లోనే ఉన్నటువంటి ఒకనొక ట్యూనింగ్ టు ది హయ్యర్ కాన్షియస్నెస్. సో దాన్ని ఈరోజు చక్కగా ఒక అనుభవపూర్వకంగా చాలా బ్యూటిఫుల్ గా చేయించావు. యాక్సెస్ బార్ ట్రైనింగ్స్ కానీ, లేకపోతే రేకీ లెవెల్ ఆఫ్ ట్యూనింగ్స్ కానీ, యూ హీల్ యువర్ వర్క్ షాప్స్ లాంటి ఎన్నో వర్క్ షాప్స్ చేస్తున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్ నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్. సో గుడ్ మార్నింగ్ అందరికి, ధ్యాన మిత్రులందరికీ. సుజాత అమ్మా, వెరీ నైస్. థ్యాంక్ యూ.
ఆడియోనే ప్రస్తుతానికి అనుకోండి, రైట్? బిఫోర్ సార్ టేక్స్ అవర్ ఈరోజు సెషన్ నేను నా ఎక్స్పీరియన్స్ సార్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 9 yes, ఇయర్స్ నాకు స్పిరిచువాలిటీ అంటే ఐడియా లేదు. బట్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు సార్ గైడెన్స్ ఉంటూనే ఉంటుంది. సార్ ఇన్స్పిరేషన్ తోనే నేను చాలా స్పిరిచువాలిటీలో ఎదగగలిగాను. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో చాలా చక్కగా తెలుసుకున్నాను సార్ గైడెన్స్ వల్లే. లైఫ్ లో ఎన్నో లిమిటేషన్స్ వచ్చాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ఎదుర్కొన్నాను సార్ ఇచ్చిన గైడెన్స్ తోనే. సార్ కూడా చాలా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, చాలా బ్యూటిఫుల్ సెషన్స్, ఫ్రీ సెషన్స్, వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. మీరు చాలా మంది చాలా లైఫ్ టైమ్స్ తీసుకొని ఇంత పాపం ఇంత కర్మ ఉంది, చాలా వర్కౌట్ చేయాలనుకుంటుంటారు, కానీ సార్ సమక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రెజెన్స్ తోనే మీరు ఎంతో ఎదుగుతారు. సో ప్రతి ఒక్కరూ సార్ ని కాంటాక్ట్ చేయండి, ఏదైనా వర్క్ షాప్స్ ఉంటే ఇన్వాల్వ్ అవ్వండి. నేను చూడడం వల్ల నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అంతే. విత్ దిస్ ఐ హ్యాండ్ ఓవర్ టు హరి సార్. వీణ బుద్ధ కెన్ ఓన్లీ రికగ్నైజ్ ఎ బుద్ధ అన్నట్టుగా యు ఆర్ ఆల్రెడీ ఎ బుద్ధ. దట్స్ వై యూ కుడ్ ఏబుల్ టు సి. మనం ఎప్పుడైతే బాగా ఎదిగి ఉన్నటువంటి ఆత్మ పరిణితిలో ఉంటామో అప్పుడే మనము అటువంటి గురువు కావచ్చు, అటువంటి వ్యక్తులను కానీ ఆకర్షిస్తాం. మనం ఎదుగుతున్న కొద్దీ మనము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎదిగినట్లు చూస్తాం. అందుకే మోక్షం అనేటువంటిది కానీ, లేకపోతే అత్యున్నతమైనటువంటి ఆత్మ పరిణితి అనేటువంటిది మనలో ఆ జిజ్ఞాస కానీ, ఆ కోరిక కానీ, లేకపోతే ఆ స్థితిలో ఉన్నప్పుడే అటువంటి వాటిని చూస్తాం. సో యు ఆర్ ఆల్రెడీ ఏ బుద్ధ. సో విత్ దిస్ ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏమిటంటే శ్వాసే రోగహరి అండ్ ధ్యానమే వైద్యో నారాయణో హరి, ఆత్మజ్ఞానమే భవరోగహరి అనేటువంటి ఈ 3 విషయాల గురించి తెలుసుకుందాం. మనమంతా కూడా శ్వాసను పట్టుకున్నప్పుడు కేవలం ఆక్సిజనే కాకుండా శ్వాసలో ఉన్నటువంటి ప్రాణశక్తి, అలాగే శ్వాసలో ఉన్నటువంటి ప్రాణేశ్వరుని యొక్క ముగ్గురి పరిచయం అవుతుంది మనకు. అంటే మనం వాటిని పొందుతూ ఉంటాం. కాబట్టి శ్వాస ఎటువంటి మనకున్నటువంటి అనారోగ్యాలన్నింటినీ కూడా వాటికి అది రోగహరి అన్నట్టు. చాలా వరకు ఈ బ్రెత్ సైన్సెస్ మీద జరిగినటువంటి రీసెర్చ్ లో మన శ్వాస ఎలా ఉంటుందో ఆ విధంగానే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి శ్వాసకు మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మనసు నుంచి తయారైనటువంటి రకరకాల జబ్బులు, మనోజనిత శారీరక రుగ్మతలు, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అన్ని కూడా దాదాపు 90% ఉంటాయి. కాబట్టి ఈ జబ్బులలో వాటన్నిటిని కూడా శ్వాసే రోగహరి, రోగాలను పోగొడుతుంది. ఇక రోగం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాగము అనేటువంటి పదం నుంచి వచ్చింది. రాగం అంటే అటాచ్మెంట్, మొగుడు అంటే అటాచ్మెంట్, పిల్లలంటే అటాచ్మెంట్, దేహం అంటే అటాచ్మెంట్. ఉన్నటువంటి పరిస్థితులను మనం అటాచ్మెంట్ కాకుండా ఎలా ఉండాలి అంటే అటాచ్మెంట్ తో పొందేటువంటి ఆనందం కంటే డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అనేటువంటి దానిలో ఉంటే మనకి ఇంకా ఆనందం ఉంటుంది. తెలిసినప్పుడు ఆ పంత తెలుసుకోవాలన్నట్టు. ఉదాహరణకు మనము సుఖాల్లో కానీ భోగభాగ్యాల్లో ఉన్నప్పుడు ఆనందం తప్పకుండా ఉంటుంది. దానిలోనే కూరుకుపోయామనుకోండి, రాగంలో పూర్తిగా ఉన్నాం అనుకోండి, మనం వాటిని కోల్పోయినప్పుడు, అది దేహం కోల్పోవడం కానీ, ఆరోగ్యం కోల్పోవడం కానీ, వ్యక్తులను కోల్పోవడం కానీ, మనం కోరుకున్నటువంటి పరిస్థితులు మనకు అందనప్పుడు చాలా బాధ వేస్తుంది. బాధనే క్రమక్రమంగా ఏమవుతుందంటే మనల్ని ఆత్మవంచన చేసుకుంటూ చ ఇట్లా ఉందే అట్లా ఉందే నా పరిస్థితులు, కానీ మీకు తెలియకపోవచ్చు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అలా రిపీటెడ్ గా దాని ఇంపాక్ట్ అనేది పడుతూ మన శక్తి క్షీణించి శక్తి క్షేత్రాల్లో కూడా శక్తి సరిగా ప్రవహించకుండా జబ్బుగా తయారవుతుంది. మనసుకు అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, మనసుకు శ్వాసకు దగ్గర సంబంధం ఉంది కాబట్టి మీరు రాగాలను పట్టుకున్నారనుకోండి, అటాచ్మెంట్ పట్టించుకుంటారంటే అవి క్రమక్రమంగా, అందుకే శ్వాసే రోగహరి. ఈ రాగాలన్నిటినీ కూడా మనము శ్వాసను పట్టుకున్నప్పుడు హరించబడతాయండి. ఇక ధ్యానం అంటే మనోనిర్విష్యం. చాలా మంది ధ్యానం అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి కదండి. మనకు క్రియాయోగం అనేది ఉంది, లేకపోతే సహజ మార్గం ఉంది, లేకపోతే మనం ఓషో డైనమిక్ మెడిటేషన్ ఉంది, బుద్ధిస్టుల యొక్క కొంత చాంటింగ్ మెడిటేషన్స్ ఉన్నాయి, అలాగే ఆ బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ఉంది. వీటన్నిటిలో ఇవన్నీ పద్ధతులుగా మనం చూస్తే, సాధన పద్ధతులుగా చూస్తే మనోనిర్విషయమే ధ్యానం. అంటే మనసు
పరిపూర్ణంగా శూన్యం అయిపోయింది అనుకోండి. శూన్యమైతే ఏమవుతుందంటే మన దేహి యొక్క శక్తి దేహానికి అందుతూ ఉంటుంది. లేకపోతే ఇది అడ్డుగా నిలుస్తుంది. మనసు నిలిస్తే మాధవుడే సుమ్మి అన్నట్టుగా ఆ మనస్సు అనేటువంటిది మనము ఎప్పుడైతే ధ్యానం ద్వారా, అందుకే శ్వాసే రోగహరి ధ్యానమే వైద్యో నారాయణో హరిహి. మనం పరధ్యానంలో ఉన్నామనుకోండి, ఎప్పుడు కూడా మనము మనసు ఎలా చెప్తే అలా వెళ్తుంటాం. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో శరీరాన్ని ప్రేమించడం జరుగుతుంది. ఆలోచనలు ఎలా వస్తున్నాయని గమనించడం జరుగుతుంది. ఆత్మ యొక్క శక్తి మనకు అందుతూ ఉంటుంది. ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో మనము చెప్పకనే గమనిస్తే ధ్యానుల యొక్క ముఖము ఎంతో అలా చిరునవ్వుతో ఎప్పుడు కూడా ఉంటుంది. ఆల్వేస్ కీప్ స్మైల్. మీరంతా కూడా మెడిటేషన్ చేసేటప్పుడు కూడా స్మైల్‌తో ఎలా అయితే మన వీణ కానీ, సుజాత గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళందరూ గాని, వాళ్ళ ముఖాల్లో వస్తున్నటువంటి ఆ చిరునవ్వు కానీ, ఆ రేడియన్స్ కానీ, ఇవన్నీ చెప్తాయి. వారి శరీరము, మనసు, ఆత్మ అనేటువంటిది ఏకమై ఉంది. ఎప్పుడైతే ఈ 3 ఏకమై ఉన్నాయో, మనము ఆ నారాయణ స్థితి ఉంటామన్నట్టు. ఈ నారాయణ స్థితి ఏం చేస్తుందంటే, మనకు ఆ హీలింగ్ పొటెన్షియల్ మనలో ఏదైనా కూడా స్వస్థత, ఒక ఆరోగ్యమే కాదు, మన యొక్క మనసు కూడా అలజడికి లోను కాకుండా, లేకపోతే రకరకాల మనకు అననుకూల పరిస్థితులు అంటే నెగటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దాన్ని ఒక హార్మోనియస్ వేలో, బ్యాలెన్స్డ్ వేతో మనం వాటిని చూడగలిగేటువంటి, దర్శించగలిగేటువంటి, అందుకే ధ్యానము మన దర్శనం యొక్క కోశను పెంచుతుంది, గమనించగలిగేటువంటిది చెప్తుంది. అందరూ సంతోషాన్ని చూడగలుగుతారు, కష్టాన్ని చూడగలుగుతారా? ఈరోజు మనం చివరిలో ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేస్తాం. మన కష్టాలను కూడా మనము చాలా హాయిగా చిరునవ్వుతో చూడగలగడం. అలాగే ఏదైనా బాధలు, మనకు ఎన్నో కష్ట నష్టాలు ఉన్నటువంటి సమయాల్లో కూడా ఎంత చిరునవ్వుతో మనం ఉండడం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాని అండ్ అజ్ఞాని? సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అండ్ సఫరింగ్ సోల్. అంటే సఫరింగ్ సోలు ఇక సఫర్ అవ్వడమే నాకు ఉన్నటువంటిది అనేటువంటిది అనుకుంటాడు. కానీ ఒక సెల్ఫ్ అలైన్డ్, సెల్ఫ్ అవేకెండ్ సోల్ ఏం చేస్తారంటే, ఇది ఒక లీల మాత్రమే. దీని ద్వారా నేను ఆ భగవంతుణ్ణి, ఆ సృష్టికర్తను, ఆ మూల చైతన్యాన్ని నేను దర్శించడానికి ఉన్నటువంటిది. నార్మల్ పర్సన్ ఈజ్ కెన్ సకమ్ టు ది డ్యుయాలిటీ సిచ్యుయేషన్స్ ఆర్ పొలారిటీ ఎక్స్పీరియన్సెస్, బట్ ఎ సెల్ఫ్ అవేకెండ్ సోల్ ఆల్వేస్ లుక్స్ ఇన్ టు ది మ్యాగ్నానిమిటీ. ఆ గొప్ప దైవత్వాన్ని చూడడం అనేటువంటిది ధ్యాని యొక్క ఆ దర్శనం యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. సో శ్వాసే రోగహరి ధ్యానమే వైద్యో నారాయణ హరి. పరధ్యానంలో ఉంటే మనకు వైద్యం కనిపించదు. వైద్యం అంటే హీలింగ్, బికమింగ్ హోల్సమ్ అన్నట్టు. వైద్యం అంటే మేము ఏదో రెగ్యులర్ గా కాస్మెటిక్ సర్జరీ చేయడానికి, అంటే బయట సౌందర్యాన్ని పెంచడానికి, లేదా రకరకాల సర్జరీస్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే దేహం మాత్రమే ఉంది అనుకున్నటువంటి వారికి సర్జరీస్ ద్వారా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వైద్య విధానం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటిది. ఈ కోవిడ్ పీరియడ్ లో మనం వారు చేస్తున్నటువంటి సేవలను చూస్తే ఏమిరా జీవితం ఇది, కృషి, మనం కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అన్నట్టుగా కర్మ ద్వారా మనము ఆ మోక్షాన్ని ఎలా పొందుతాం అనేటువంటిది మీరు గమనిస్తే, ఎందుకంటే మీరు యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హాస్పిటల్స్. ఏదో హాయిగా ఇంట్లో సేఫ్ గా ఉన్నాము, కానీ బయట చేస్తున్నటువంటి వారి సేవలను చూస్తే మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది ఎలా తెలుస్తుందో అది దేహ స్థాయిలో మనం చూస్తున్నాం. కానీ అన్ని స్థాయిల్లో కూడా వైద్యం అనేటువంటిది ఆ హీలింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేటువంటిది ఆ నారాయణ తత్వాన్ని మనము ధ్యానంలో, మనసు నిలిచినటువంటి స్థితిలో, మనసు నిర్విషయమైనటువంటి స్థితిలో, రకరకాల సాధనా పద్ధతులు ఉండవచ్చు కాక, కానీ ధ్యానం అనేటువంటి మనో నిర్విషయంలో ఆ నర ప్లస్ ఆయన శరీరంలో ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి, ప్రాణేశ్వరుని మనం గమనిస్తూ, మనము శరీరం ఒక్కటే కాదు, మనము ప్రాణశక్తి సముదాయం కూడా, అలాగే మనం ప్రాణేశ్వరుడు కూడా. ఈ ప్రాణేశ్వరుని ఎంచుకున్నటువంటి దేహాన్ని ఎంత బాగా చూసుకోవాలి చూడండి. చాలా మంది శరీరం వదిలిన తర్వాత మా శరీర అవయవాలు ఇతరులకు ఉపయోగపడితే మా జీవితం ధన్యం కదా అనుకుంటారు. అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు, ఆర్గాన్ డొనేషన్ చేస్తారు. అంటే చనిపోయిన తర్వాత కూడా ఇతరులకు జీవితం ఇవ్వాలనుకుంటున్నప్పుడు, జీవితం ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత బాగా చూసుకోవాలన్నటువంటి స్పృహ మనం ధ్యానంలో వచ్చినప్పుడే జరుగుతుంది. ధ్యానం వల్ల ఎందుకు ఆరోగ్యం బాగుపడుతుంది, ఎందుకు చిరంజీవత్వం వస్తుందంటే
మనము ఉన్నటువంటి పరిస్థితులను చాలా ఉన్నతంగా చూడడం వీలవుతుంది. దేహాన్ని ప్రేమించడంతో పాటు మన నుంచి వస్తున్నటువంటి ప్రతి ఆలోచన ఒక గొప్ప సంకల్పంగా మనకే కాదు అందరికీ ఉపయోగపడేటువంటి రీతిలో ఉంచుకుంటాం కాబట్టే మన జీవితం ధన్యమవుతుంది. ఇతరులకు ఆదర్శప్రాయం అవుతుంది. ఎందుకు వీణా కానీ, సుజాత గారు కానీ ఎందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఇంత అంటే మనమే కాదు. మనం కేవలం ఇక్కడే లేము, అంతటా ఉన్నాము. ఇతరులలో ఉన్నటువంటి ఆనందం కూడా మనదే అనేటువంటి స్థితిలోకి ఉన్నాం. రీజాయిసింగ్ అదర్స్ ఫార్చ్యూన్, ఇతరులు యొక్క భోగభాగ్యాలను కూడా మన భోగభాగ్యాలుగానే మన ఆనందాలుగా చూసేటువంటి ఆ ఏకీకృత భావన అనేటువంటిది మనో నిర్విషయం. మనస్సు అనేటువంటిది చాలా మంది అంటుంటారు మనము వర్గ గాని లేకపోతే లింగ, ప్రాంత, కుల ఈ తారతమ్యాలు ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి లేకుండా ఉండాలని ఎంత చెప్పినా మనకు కుదరనటువంటి అనుభవం మనసు నిలిచినప్పుడు, ధ్యానంలో స్థితమైనప్పుడు, సాధన అనే దానికంటే సిద్ధి కలిగినటువంటి సందర్భాలలో మనకి ఈ అనుభవం వస్తుంది. కాబట్టి శ్వాసే రోగహరి, ధ్యానమే వైద్యో నారాయణ హరి. మరి ఇక చివరిలో భవరోగహరి అంటే మనము భవసాగరం అని విన్నాం. సంసారం భవసాగరం అన్నాం. అంటే ఎంత ఈదినా కూడా మనకు ఇది సాగరం అంతా ఉంటుంది అని. కానీ భవరోగము అంటే మనము ఫిజికల్ గా వచ్చేటువంటి రోగాలన్నీ కూడా రాగం వల్ల మనసు నుంచి వస్తే, మనం ఇంకా కొంత ఉన్నత స్థాయిలో చూస్తే ఎన్నో జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాలన్నీ సంస్కరింపబడుతాయి. మనం ఎప్పుడైతే దేహం అనేటువంటి స్థితిలో కాకుండా మనం చైతన్యం, ఎలా అయితే వీణ గారు చెప్పారో చైతన్యం అనేటువంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మనకు గొడ్డలితో వెళ్ళాల్సినటువంటి ప్రదాన్ని గోటితో, మనం ఏదైతే భూతద్దంలో ఇంతవరకు చూస్తున్నామో, భ్రమపడుతున్నామో, భ్రాంతుల్లో ఉన్నామో, అయ్యో నా జీవితమే దుర్భరమైంది అనేటువంటి స్థితిలో కాకుండా ఆ భగవత్ స్థితి ఏదైతే తీటా హీలింగ్ అని అన్నామో, మనం తురియాతీత స్థితి అనేటువంటి స్థితిలో ఆత్మ యొక్క స్థితిలో మనం విరాజిల్లుతుంటామో, ఈ ఆత్మ విజ్ఞాన స్థితినే మనకు భవరోగహరి. ఆత్మస్థాయిలో మనకు బాధ లేదు, కష్టం లేదు, ప్రతిదీ కూడా అనుభవమే అవుతుంది, ప్రతిదీ కూడా ఎదుగుదలే అవుతుంది. పుట్టుక మరణం అనేటువంటి లేని స్థితిలో మనం ఎప్పుడైతే గమనిస్తామో, అవసరమైతే పుడతాం, లేదంటే పుట్టుక అనేటువంటిది దాన్ని పక్కన పెట్టగలిగినటువంటి స్థితి, ఒక లీలా వినోద స్థితి అనేటువంటిది మనకు కలుగుతుంది. కాబట్టి శ్వాసే రోగహరి, ధ్యానమే వైద్యో నారాయణో హరిహి, ఆత్మ జ్ఞానమే భవరోగహరి. ఈ ఆత్మస్థితిలోకి మనం వెళ్ళగలిగితే, సో దీన్నే నేను ఒక చిన్న బ్యూటిఫుల్ సెషన్ ఎలా చేస్తానంటే, మొదలు పెట్టడం మీరు చక్కని చిరునవ్వుతో ముఖం మీద మొదలు పెడుతూ, ఎందుకంటే ఏదైనా మనం సాధించినప్పుడు మన ముఖంలో ఎంత ఆనందం కలుగుతుందో, ఆనందాన్ని మొదటే మొదలు పెట్టి ఏదో సీరియస్ గా కాన్స్టిపేటెడ్ ఫేస్, ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఫేస్ అనేటువంటిది కాకుండా అలా చక్కని ఫేస్ పెట్టుకొని మనము ఆ శ్వాసను గమనిస్తూ క్రమక్రమంగా ఈ చిరునవ్వు, శ్వాస ఆడుతున్న కొద్దీ ఈ చిరునవ్వు బాగా పెరుగుతూ అన్ని భాగాలను నింపుతూ అంతటా కూడా ఈ చిరునవ్వు నింపుతున్నటువంటి క్రమంలో ఏదైతే మనకి ఇబ్బంది ఉందో, కష్టం ఉందో, రోగం ఉందో, దాన్ని కూడా చిరునవ్వుతో చూస్తూ ఆ ప్రాంతమంతా చిరునవ్వుతో నింపుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదైతే అనారోగ్యం ఉందో, కష్టం ఉందో, బాధ ఉందో, అక్కడ నువ్వు ఆనందం చూడలేకపోతున్నావు కాబట్టే ఉంది. ఆనందాన్ని నింపవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని తెలుసుకుంటావు. ఇలా నింపుతూ ఉన్నప్పుడు, ఏదైనా అందరికీ సంతోషం ఉన్నప్పుడు ఆనందం రావడం చాలా సహజం. కష్టంలో కూడా ఆనందాన్ని నింపగలిగినటువంటి స్థితిలో నువ్వు చేస్తూ ఉంటే బాధ కాస్త భగవంతుడు అవుతుంది. అలాగే నొప్పి కాస్త నారాయణుడు అవుతుంది. కష్టము కృష్ణత్వంలో స్థితం చేస్తుంది. జబ్బు కాస్త జనార్దనుని లో స్థితం చేస్తుంది. ఇలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నిజానికి ఏదైతే నేను చూస్తున్నటువంటి రోగము ఒక భ్రమనే కదా అనిపిస్తుంది. అది నొప్పి కలిగి ఉండొచ్చేమో, దాన్ని అలా చూస్తుంటే, అందుకే ధ్యానం అనేటువంటిది మన యొక్క దర్శించగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంపు చేసుకునేటువంటి ఒక సాధనా క్రమం. ధ్యానం అంటే మనం ఏదో జబ్బులను దూరం చేసుకోవడమో, కష్టాలను దూరం చేసుకోవడమో, ఏదో మోక్షం రావాలని కాదు, దర్శించగలిగేటువంటి స్థితి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోలిజం, ఆల్రెడీ ఉన్నటువంటి మోక్షాన్ని చూడగలడం, మరిచినటువంటి మాధవత్వాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ఉన్నది మనో నిర్విషయ ధ్యానము అనేటువంటిది అర్థమైతే, శ్వాసే రోగహరి, ధ్యానమే వైద్యో నారాయణ హరి, ఆత్మజ్ఞాన స్థిత ప్రజ్ఞతే మనకు భవరోగ హరి అనేటువంటిది
అర్థమైనటువంటి సందర్భంలో ఆ చిరునవ్వులు అలా 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 ఆ సోల్ఫుల్ స్మైల్స్ నొప్పి ద్వారా కష్టం ద్వారా అలా అలా స్ప్రెడ్ చేస్తూ చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఎలా అయితే వీణ తన తీటా హీలింగ్ లో చెప్పారో అంతటా కూడా ఈ స్మైల్స్ నింపుతూ నింపుతూ విశ్వమంతా నింపి నువ్వు కేవలం శరీరం కాదు, శరీరం అనేటువంటిది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, ఇంకా కింద ఉన్నటువంటి ఎలా అయితే ఆ మంచు కొండ ఏదైతే ఉందో కనిపించకుండా నీటి పైన మాత్రమే తేలుతున్నటువంటిదే దేహమని, ఆ అండర్ ఉన్నటువంటి వాటర్ లో ఉన్నటువంటిది అదంతా కూడా మన ఆత్మ చైతన్యం అనేటువంటిది. ఎలా అయితే మన వేళ్ళు చూపిస్తాం, వేలు ఇది నేను అనుకుంటే చెయ్యి మన పని చేస్తూ ఉంది, చెయ్యి నేనే అనుకుంటే శరీరం అంతా కదా మనము. ఆ విధంగా ఏదైతే మనం ఆ డిటాచ్డ్ వే కాకుండా మనం ఒక హోలిస్టిక్ గా, ఒక కాంప్రహెన్సివ్ గా, ఒక ఇంక్లూజివ్ గా ఉన్నటువంటి తత్వంలో ఎప్పుడైతే వస్తామో, శ్వాసే రోగహరి, ధ్యానమే వైద్యో నారాయణ హరి, ఆత్మజ్ఞాన స్థిత ప్రజ్ఞతే మన భవరోగ హరి. అంటే జన్మ పరంపర నుంచి మనం బయటికి వచ్చి, జన్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంది, ఎప్పుడు కూడా పుట్టుక మరణం అనేది ఎప్పుడు ఉంది, ప్రతిదీ కూడా సృష్టిలో. సృష్టిలో మనం భాగం కావాలంటే మన ఎంపిక ద్వారా అయితూ ఉన్నటువంటి స్థితి ఇదే భవరోగ హరి. అంటే కంపల్షన్ కాకుండా ఒక కంపాషనేట్ గా యాక్షన్ తీసుకోవడం, ఒక ఎక్స్క్లూజివ్ గా కాకుండా ఇంక్లూజివ్ గా, అంటే అది లేకపోతే నేను లేను అనేటువంటి అటాచ్మెంట్ లో కాకుండా డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ లో వచ్చినటువంటి ఆ స్థితి, ఆ ముక్త స్థితి అనేటువంటిది ఎప్పుడైతే మనము చూడగలుగుతామో, ఆధ్యాత్మికత యొక్క అవసరమే ఇది. నేనంటాను ఆధ్యాత్మిక అనేటువంటిది ఏదో గంటలు గంటలుగా దానికోసం కేటాయించేటువంటి ఒక సాధనా క్రమం కాదు, ఒక అవగాహన, ఒక రియలైజేషన్. ఆల్రెడీ ముక్త స్థితిలో ఉన్నాము, మరిచినటువంటి మాధవులమే మనము. ఉదాహరణకు 1995లో పత్రికారిని కలిసినప్పుడు నాకున్నటువంటి అక్కడ ఇంకా నేర్చుకోవడం కనపడలేదు, అంతా అందరికీ కూడా అందించడమే ఉండిపోయింది అన్నట్టు. అందరికీ నాకు నాలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా తోడుకుంటున్నటువంటి క్రమమే అనిపించింది. ఏది కూడా ఒక పుస్తకాలు చదవడం వల్ల కానీ, లేకపోతే ఇతరుల యొక్క అనుభవాలు వినడం ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా నాలో ఉన్నటువంటి పరిపూర్ణత నేను గమనించినప్పుడు, అదే పత్రికారిని చూసినప్పుడు నాలో కలిగినటువంటి భావం, జస్ట్ మీటింగ్ హిమ్. ఒక 3 ఇయర్స్ అంతకు ముందు కూడా ఈ ఆధ్యాత్మిక క్రమంలో ఉన్నప్పటికీ కూడా అన్ని కూడా వచ్చినటువంటి గొప్ప గొప్ప ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానాలు ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఒక డిఫరెంట్ వేలో అడిగేటువంటి ఆ రకమైనటువంటి నాలో ఉందన్నటువంటి విషయం తెలిసి వచ్చింది. వారు చెప్తున్నటువంటి జ్ఞానం చాలా గొప్పదే, కానీ నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇంకా మహా గొప్పవి అనేటువంటిది నాకు అర్థమైంది. నాకు సమాధానం తెలుసు, కానీ చెప్పేటువంటి అవకాశం అక్కడ రాలేదు. ఎందుకంటే అక్కడనే వారిది చాలా గొప్ప జ్ఞానం అనేటువంటి విధంగా ఉండేది. ఎప్పుడైతే పత్రికారిని అలా జస్ట్ ట్యూన్ అయ్యానో, ఎందుకంటే పత్రికారిని కలవడం అనేటువంటిది ఇక్కడ కాదు, ఎన్నో జన్మలుగా ఉన్నటువంటిది. ఎందుకంటే ఒక ఉన్నత లక్ష్యాలు కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా ఎన్నో జన్మలుగా కలిసి ఉంటారన్నట్టు. సో అలా కలిసి ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆ గురుత్వం అనేటువంటిది ఇమ్మీడియట్ గా అవేకన్ అవ్వడం అనేటువంటిది, అది జాగృతం అవడం. అంతవరకు నిద్రాణంగా ఉంది. ఇమ్మీడియట్ గా నాలో ఉన్నటువంటి ఆ గురుత్వం అనేటువంటిది వచ్చిన తర్వాత నేనెప్పుడు ఇక ఏదో తెలుసుకోవాలి, ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలనేటువంటిది కూడా ఒక సహజమైనటువంటి ప్రభావం, ఆ ప్రవాహం అనేటువంటిది అలా కలిగేది అన్నట్టు. ఎవరు కలిసినా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక పునీతమయ్యేటువంటిది అన్నట్టు. నాకు ఒక వండర్ అనిపించేటువంటిది. ఎందుకంటే అద్భుతాలు సృష్టించడం అనేటువంటిది ఆ మొదటి ఒక 3 రోజుల్లోనే చూడడం జరిగింది. అందుకే అంటారు 3 రోజులు ఎందుకు జరిగింది అంటే, అక్కడ శరీరం, మనసు, ఆత్మ అనేటువంటిది ఆ అలైన్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో ఇక ప్రవాహమే ప్రవాహం. తర్వాత సదానంద స్వామి సమాధి దగ్గర ఒక 10 రోజులు ఉండేటప్పటికి ఆ వాకింగ్ మెకానిజం అనేటువంటిది, అంటే నిజానికి ఎవరో గొప్ప ఆత్మ నాలో రావడం కాదు, ఈ హరి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ హరి, ఒక బిగ్ హరి ఎవరైతే ఉన్నారో దాంతో టోటల్ అలైన్మెంట్ అవ్వడం అనేటువంటిదే మనం వాకింగ్ గా చెప్పవచ్చు. లోపలికి వచ్చారండి, లోపల శరీరాన్ని, ఒక నాలో అంతకుముందు ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది, వీటన్నిటికంటే చెప్పడం ఏమిటంటే బిగ్ హరి అనేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ ట్యూన్ అయింది, అందుకంటే నా అవసరం ఉన్నప్పుడు చక్కగా ఆ పూర్ణ చైతన్యం నాలో ప్రవహిస్తూ, అవసరం లేని సందర్భాల్లో నేను ఎలా అయితే మనం ఒక టాటాయిస్ ఉంటుంది, తాబేలు ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు తన యొక్క అంగాలన్నింటినీ బయటికి ఎలా తీసుకుని వస్తుందో, అవసరం లేని సందర్భాల్లో తన లోపలికి తాను ఎలా తీసుకుంటుందో, అలాంటి గొప్ప అనుభవం. అలాగే హౌస్ అర్జెన్సీ టైంలో చాలా వరకు కూడా నేను లేకున్నా కూడా నేను కనిపిస్తున్నట్టుగా, అందుకే కాగల కార్యము గంధర్వులే నెరవేరుస్తారన్నట్టుగా ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి వారికి వారి యొక్క జీవితాన్ని మనం అంచనా వేయడం చాలా 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 కష్టమవుతుంది. ఎందుకంటే
అనుకోని సందర్భాల్లో కూడా, అనుకోని రీతుల్లో కూడా, వారి ఎక్స్పెక్టేషన్స్ కు భిన్నంగా కూడా వారి జీవితం నడుస్తూ ఉంటుంది. అందుకే కోపం వచ్చినా, లేకపోతే ప్రేమ కానీ, లేకపోతే వారితో ఉన్నటువంటి ఆ ఆ సాన్నిహిత్యం కాదు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఒకవైపు ప్రభావితం చూపుతూ ఉంటుంది, అంటే మనల్ని అవేకన్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన ఈగోను కూడా షార్టర్ చేస్తూ ఉంటుంది. అంటే అంతవరకు ఏర్పరచుకున్నటువంటి నేను అనేటువంటిది కూడా గురువు సమక్షంలో మరణం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎన్నో అనుభవాలను చూస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా ది బ్యూటీ ఆఫ్ ది పిఎస్ఎస్ఎం ఏమిటంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఏమిటంటే, ఎక్కడ కూడా మనము ప్రతి ఒక్కరిని కూడా పూర్ణంగానే చూస్తాం, మాస్టర్ గానే చూస్తాం. నీవు మరిచినటువంటి మాధవుడు అని తెలియచెప్పేటువంటి స్థితిలో ఉంటాం. ఆ విధంగా ఎంతో జ్ఞాన ప్రవాహం జరుగుతూ ఈ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో మనం అనుకుంటాం ఏదో కష్టపడి చదవాలని. కానీ ఎంబీబీఎస్ ఎంతో బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి నేను హౌస్ సర్జన్స్ లో నాకు మెడిటేషన్ పరిచయం అవడం ఈ జన్మలో. అందుకే ఎప్పుడు వచ్చాం కాదు, ఎలా మనం తయారయ్యమనేది మోస్ట్ ఇంపార్టెంట్. బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటిది ఎలా అయితే మహేష్ బాబు చెప్తాడో, మనము ఆత్మను టచ్ చేసామా లేదా, సెల్ఫ్ అవేకెన్ అయ్యామా లేదా అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విధంగా పూర్ణ జ్ఞానం అనేటువంటిది అక్కడే కలిగిపోయింది. ఇక పూర్ణ జ్ఞానం బాగా కడుపు నిండిన తర్వాత ఏం చేస్తాము, మన ఇంటికి బంధువులు ఎవరు వస్తే వారందరికీ వడ్డించడం ఎలా చేస్తామో, ఇది ఒక న్యాచురల్ ఫ్లో. ఏదైతే ఆధ్యాత్మికత కంపల్షన్ కాదు. ఎలా అయితే నేను ఒక ఆవిడ చెప్పింది, ఎందుకమ్మా జూమ్ సెషన్స్ కి నన్ను పిలిపిస్తున్నావు అంటే, జూమ్ సెషన్స్ చేస్తేనే కదా సార్ మనం పని చేస్తున్నట్టుగా, లేకపోతే మనం ఇది ఒక కంపల్షన్ అబ్సెషన్ కాదు, ఇట్ ఈస్ అవర్ న్యాచురల్ స్టేట్. ఆధ్యాత్మికత అనేది చాలా సింపుల్ విషయం. మనము సర్జరీ చదవడం అన్న చాలా కష్టమేమో, కానీ ఆధ్యాత్మికత అనేది చాలా సులువు. ఇది బ్రహ్మ విద్య అనేటువంటిది కోతి విద్యనే. కోతి అంటే మంకీ, అంటే చాలా సింపుల్ యాక్టివిటీ. ఇది ఎక్కడికో ప్రయాణం చేయడం కాదు, మనలోకి మనం వెళ్తే మనకి ఎలా అర్థమవుతుందో, ఆ సిద్ధత్వ స్థితి అనేటువంటిది మనం ఏదో పొందేటువంటి స్థితి కాదు, మనం దాన్ని గమనించగలిగేటువంటి స్థితి. ఈరోజు మనం ప్రాక్టికల్ గా దాన్ని కూడా ఒక 5 minutes సెషన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధులే, అదర్వైజ్ యూ కెనాట్ మీట్ బుద్ధ అనేటువంటిది ఎంత సత్యమో. సో ఇలా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఎంఎస్ జనరల్ సర్జరీలో నేను గమనిస్తే బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా రావడం అనేటువంటిది మెడిటేషన్ ఇండ్యూస్డ్ ఎన్లైటన్మెంట్ అనేటువంటిది. ఎటువంటి కష్టతరమైనటువంటి ఫెయిల్ చేయాలనేటువంటి మా ప్రొఫెసర్స్ అనుకున్నప్పటికీ కూడా నేను బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా రావడం అనేటువంటిది నాకున్నటువంటి ధ్యాన ఆత్మజ్ఞాన స్థితికి ఒక తార్కాణం. అలాగే స్టేట్ సెకండ్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ ఎగ్జామినేషన్ లో కూడా చాలా సులువుగా, అందరూ 6 నెలలు చదివితే నేను ఒక 3 రోజులు దానికోసమని ప్రయత్నం చేస్తే పెట్టినటువంటి ఆ ఇష్టపూర్వకమైనటువంటి పరిశ్రమ పెట్టినప్పుడు స్టేట్ సెకండ్ రావడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే జీవితం చాలా సులువు. అంతేకాకుండా అందరికీ చాలా చాలా అవార్డ్స్ ఇవన్నీ వస్తే, నేను కర్నూలులో యాక్చువల్గా ఎంబీబీఎస్ చదివినప్పటికీ నేను ఏదైతే చదువుకున్నానో ఆ ఇన్స్టిట్యూషన్ కే సేవ చేయాలనేటువంటి నేపథ్యంలో కర్నూలుకు వచ్చేసి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా పనిచేస్తూ ఇలా మెడిటేషన్ అందరికీ ప్రచారం చేస్తూ ఉంటే 3 times బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది. రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా ధ్యానాన్ని పరిచయం చేసి అందరిలో కూడా ఈ జాగృతి ఎప్పుడు చూసినా పేపర్లలో న్యూస్ లో ఎప్పుడు కూడా ఉండేది అన్నట్టు. అంటే చాలా చక్కగా మార్నింగ్ నా డ్యూటీ చేసుకోవడం, ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేది ఉండదు. చక్కగా అందరికి కూడా మెడిటేషన్ ఇవన్నీ కూడా నా ప్రోగ్రామ్స్ ఇలా చేస్తూ ఉంటే గవర్నమెంట్ వారు రికగ్నైజ్ చేసి నేను ఉన్నటువంటి ఆ 3.5 years లో 3 years వరుసగా నాకు బెస్ట్ డాక్టర్ అవార్డు అనేటువంటిది ధ్యానాన్ని అందరికీ పరిచయం చేసినందుకు వస్తే, ఇక చాలులే కర్నూలు చాలు, ఇక సెంట్రలైజ్ యాక్టివిటీస్ అని నేను ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ ఎగ్జామ్ రాస్తే స్టేట్ సెకండ్ వచ్చి అక్కడ కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక హైదరాబాద్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో more than 70 టీవీ ప్రోగ్రామ్స్, లేకపోతే ఇక నేను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూస్తే నాకే ఆశ్చర్యం అన్నట్టు. ఎక్కడ ఎలా అయితే వీణా గారు కూడా చాలా గమనించింటారు, రోజు ఒక 5 నుంచి 8 ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ఎక్కడ నడుస్తున్నా కూడా అక్కడ అంతా ఉత్సవమే ఉంటుంది, అంతా సెలబ్రేషనే ఉంటుంది అన్నట్టు. ఎక్కడ చూసినా కూడా ఇక ధ్యానము, ఆత్మజ్ఞానము వీటి స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు అందరి అక్కడ చుట్టూ ఉన్నటువంటి స్థితిలో అంతా కూడా ఆనందాలే అనేటువంటిది పండిస్తూ ఉన్నటువంటి, ఇది కదరా జీవితం, ఇది కదరా ఆ వైద్యో నారాయణో హరిహి జీవితం, ఇది కదా భవరోగ హరి జీవితం అనేటువంటి ఆ విధమైనటువంటి స్థితిలో నాకు ఐఎంఏ 2017 ఎప్పుడు వీనా అండ్
కూడా మంచి అవార్డ్, దట్ ఈస్ వాట్ ఈస్ దట్, మంచి IMA నుంచి రావడం అనేటువంటిది కూడా చాలా వైద్య విభూషణ్ అనేటువంటిది మా మెడికల్ అసోసియేషన్ కూడా చేయడం. ఇప్పుడు రీసెంట్ గా ఎల్డర్స్ అంటే 50 years దాటిన నాకు, అఫ్ కోర్స్ 50 years నాకు రాకపోయినప్పటికి కూడా ఒక 3 years నుంచి కూడా నేను యాక్చువల్ గా ఎల్డర్స్ కు వర్క్ చేస్తూ ఉండడం అనేటువంటిది, సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ చాలా బెస్ట్ గా ఉండాలి, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి ఎల్డర్స్ కార్యక్రమాలు రోజుకు మనము మామూలుగా నెలకు 15 నుంచి 16 ప్రోగ్రామ్స్ హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటామంటే మీరు ఇంకా గమనించవచ్చు. అంటే ఎంత బ్యూటిఫుల్ గా లైఫ్ ను, అంటే అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి, క్లినిక్ లో ఉంటే ఒక్కరిని మనం చూడడానికి ఒక 10-15 నిమిషాలు పట్టొచ్చేమో, అదే ఒక గంట సమయంలో ఒక 100 మందిని అడ్రస్ చేయగలిగినటువంటి ఆరోగ్యం కానీ, ఆనందం పెంచడం కానీ, ఆత్మజ్ఞానంలో విరాజులేలా చేసేటువంటి ఆ రకమైనటువంటి అవకాశం మనం సృష్టించుకుంటున్నామంటే, ఎందుకంటే మన జీవితాన్ని మనమే ఎలా అయితే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అన్నట్లుగా మనసును నువ్వు బంధంలో నడిపించవచ్చు, అలాగే భగవంతుని వైపు కూడా నడిపించవచ్చు. ఇదే నరుని వైపు నడిపించవచ్చు, నారాయణుని వైపు నడిపించవచ్చు. రోగంలో మునిగి తేలుతూ ఉండవచ్చు. సఫరింగ్ ఈజ్ సఫరింగ్ ఫర్ ది మీడియాకర్ పీపుల్, వెరాస్ సఫరింగ్ ఈజ్ ఆఫరింగ్ ఫర్ ది మాస్టర్స్ అన్నట్టుగా ఈ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఇలానే చేస్తూ వీణా హ్యాస్ డన్ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్, ఎస్పెషలీ నా వెబ్సైట్స్ కానీ, లేకపోతే వర్క్షాప్ ట్రైనర్ గా ఉన్నటువంటి ఇలా ఎంతో మంది మనం గమనిస్తే దిస్ ఆల్ ఒక ముత్యాల్లాగా ఉన్నారన్నట్టు. మన పని ఏమిటంటే అందరినీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాని ఒక దారం ద్వారా, ఒక థ్రెడ్ ద్వారా ఈ మనులన్నిటిని కూడా ఒక చోట ఉన్నప్పుడు ఎలా అయితే మన కంఠంలో ఒక ఆభరణం లాగా ఎలా తయారవుతున్నప్పుడు అది కదా జీవితానికి సార్థకత అనేటువంటిది మనం గమనించాలని తెలియచేసుకుంటూ, I think you got a very wonderful experiences with Veena's meditation, and anybody want to share, ఎవరైనా షేర్ చేసుకోవాలనుకున్నా లేకపోతే మనం ఒక మంచి మెడిటేషన్ లోకి వెళ్ళేటప్పుడు ఎనీథింగ్ యూ కెన్ కంట్రిబ్యూట్. సుజాత, హౌ ఆర్ యూ ఫీలింగ్? Very great, sir. I am feeling great for myself. That is what is the greatness of yours, sir. Because of you I am here. And my memory with Pamur people, I think and I didn't remember his name. చాలా ఎంతో ఒక Pavan sir. పవన్ కదా, పామూరుకి వర్క్ షాప్ చేశారు సార్, 3 రోజులు వచ్చారు సార్ పామూరుకి. ఎంతో డెడికేషన్ తో, ఎంతో హంబుల్ గా ఆ పిలిచినటువంటి తీరు కావచ్చు, ఆ చేసినటువంటి మెడిటేషన్, ఏదో పెయిడ్ వర్క్ షాప్ కూడా చేసినట్లు ఇప్పుడు గుర్తొస్తుంది. అండ్ ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ అందించాలన్నటువంటి తాపత్రయం, ఎందుకంటే మన దాంట్లో యాక్చువల్ గా పెయిడ్ వర్క్ షాప్స్ అనేటువంటి కల్చర్ లేకపోయినప్పటికీ కూడా ఆ టైంలో ఎస్ సార్ ఐల్ టేక్ ద టోటల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం అనేటువంటిది వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికత, ధ్యానం పట్ల ఉన్నటువంటి ఒక కమిట్మెంట్. ఎస్ సార్ మా వాళ్ళకు పరిచయం కావాలనేటువంటి ఆ రీతిలో వారు యాక్చువల్ గా తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని నేను తప్పకుండా అభినందిస్తున్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్. ఆ రకమైనటువంటి సిన్సియారిటీ ధ్యానుల్లో ఉంది, ఆత్మజ్ఞానంలో ఉంది, మన PSSM మూవ్మెంట్ లో ఉంది. అటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా మనం ఎలా అయితే PMCలో చూస్తున్నామో, అందరి గురువులను మనము చూస్తున్నప్పుడు అందరిలో ఉన్నటువంటిది ఒకటే భావన, అందరికీ కూడా మనం అందుబాటులోకి రావాలి, మనము మనతో ఉండడం అనేటువంటి ధ్యానం, ఆత్మజ్ఞానం వచ్చినటువంటి స్థితిలో అందరికీ మనం అందుబాటులో ఉండాలనేటువంటిది ఎలా మనము అవగాహనలో ఆ స్థితమై ఉన్నామో. ఓకే, విత్ దిస్ ఏదైనా టఫ్ క్వశ్చన్స్, ఇంతవరకు మీరన్నటువంటి ప్రశ్నలు, మీరు ఏదైనా తెలుసుకోవాలన్నటువంటి డీప్ సీటెడ్ ఏదైనా ట్రూత్స్ ఏదైనా ఉంటే మీరు ప్రశ్నలు అడగవచ్చు. అంతలోపల ఒక చక్కని మెడిటేషన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. నిజంగా ఎంతో అద్భుతము. ఈ జూమ్ నిర్వహిస్తున్నది సౌభాగ్య మేడం. సో ఆమె ఒక డ్రీమ్, పామూరు వాళ్ళందరికీ ధ్యానం అందించాలి అనే. రియల్లీ ఐ కంగ్రాచులేట్ యూ. ఏదైనా ఒక టఫ్ క్వశ్చన్స్ ముందు అడిగేసేయండి, దాని ప్రకారంగా నేను ఇప్పుడు సెషన్ చేస్తాను. సుజాత. ఏం లేదు సార్, నా ప్రశ్న ఏమునిందంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని 2 different ways లో చూస్తాము. సో సైన్స్ అంటే ఇట్ ఇస్ ఓన్లీ ది ఫిజికల్ అపియరెన్స్, మన కళ్ళతో చూడటమే సైన్స్. సో స్పిరిచువాలిటీ అంటే యూ డోంట్ సీ విత్ యువర్ ఐస్, మన కళ్ళకి కనిపించింది స్పిరిచువాలిటీ. బట్ మీరు ఈ 2 సబ్జెక్ట్ ని ఒకటిగా కలిపి, అంటే ఫిజికల్ లో కనిపించిన దాంట్లో కూడా కనిపించకుండా ఉండడం అనేది ఆ డివినిటీ మీరు
టచ్ చేశారు కదా, అంటే ఆ లోతులకి వెళ్ళినప్పుడు ఆ డివైనిటీని మీరు టచ్ చేయడమే ఆ నారాయణ హరి అన్నారు కదా. ఆ ఒక ఎక్స్పీరియన్స్ అందరికి కలగాలి అనేదే నా ఒక ఇది ఉన్నింది. బట్ మేడం చేయించిన టెక్నిక్ వల్లనే నో, మనం ఈ స్పిరిట్ మన యొక్క ఈ ఫిజికల్ లో యూ క్యాన్ సీ ద డివినిటీ, ఆ టచ్ చేయగలుగుతాం అనేది మేడం చేయించిన ఒక చిన్న టెక్నిక్ ద్వారాగానే మేము ఫీల్ అయినాం అనమాట. ఆ నారాయణ బిగ్ హరి అనేది మనమే ఈ బిగ్ హరి, ఆ సమస్తం అంటే అహం బ్రహ్మస్మి అంటాం కదా, అంతా మనలో ఉంది, నేనే అంతటిగా వ్యాపించినాను అనే ఫీలింగ్ కలిగేటట్టు మేడం చేయించిన మెడిటేషన్ జరిగింది సార్. ఇంకా మీరు ఇంకొక డీపర్ గా ఆ బిగ్ హరి ఎవరు ఉన్నారో అదే నేను, నేనే ఆ హరి అన్నట్టు ఇంకొంచెం డీప్ గా మనం దాని గురించి తెలుసుకుందాం అనేదే నా ఒక ఆశ. ఆ వీడియో మీకు పంపించినటువంటి వాట్సాప్ లో పంపించినటువంటి వీడియో మీరు షేర్ చేయొచ్చు. ఏదో 2 minutes ఉంది కదా, అంతా చేసినటువంటి వర్క్ షాప్ ది షేర్ చేయండి. ఆఫ్టర్ దట్ ఐ విల్ టెల్ అబౌట్ దట్. సో మీరు అది షేర్ చేయొచ్చు, నేను మాట్లాడుతూనే ఉంటాను. సో ఇక్కడ సైన్స్ స్పిరిచువాలిటీ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అనేటువంటిది ఎలా ఐన్స్టీన్ చెప్తారో, సెన్సెస్ కు లోబడి ఉన్నటువంటిది సైన్స్, కానీ బియాండ్ సెన్సెస్ కూడా ఉందన్నటువంటి అనుభవం మనకు ధ్యానంలో కలుగుతుంది. ఎంబీబీఎస్ తో ఆపలేదు నేను, ఎంఎస్ జనరల్ సర్జరీకి కూడా వెళ్ళాను, తర్వాత కూడా సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాను. అప్పుడు కూడా ఎంబీబీఎస్ లో కూడా సూచన చేసేవాడిని, ఏదైనా వూన్స్ ఉంటే, ఏదైనా కట్ వూన్స్ ఉంటాయి కదా, అంటే కట్ అయినప్పుడు సర్జరీ చేస్తామన్నట్టు. అప్పుడు కూడా సర్జరీ చేసిన దానికి మేము హయ్యర్ సూపర్ స్పెషాలిటీకి వస్తున్నప్పుడు చేసేటువంటి దానికి తేడా ఉందంటే తప్పకుండా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా కానీ పూర్ణంగా ఒకటి చేస్తే ఇంకొక పూర్ణత్వానికి మనం వెళ్తాం. ఎలా అయితే కర్మ అనేటువంటిది ఉందా అంటే, నువ్వు నీకు ఉన్నటువంటి పని నువ్వు పూర్తిగా చేస్తూ ఉన్నావు అనుకో, నెక్స్ట్ సుకర్మ ఆటోమేటిక్ గా వస్తుంది, జ్ఞాన కర్మలు వస్తాయన్నట్టు. నువ్వు భౌతిక పరంగా కర్మ చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ కర్మను కూడా పూర్తిగా ఉన్నావు అనుకో, టోటల్ గా ఉన్నావు అనుకో, చిచి అనుకోకుండా, అదొక బర్డన్ లాగా అనుకోకుండా, ఒక బెనిడిక్షన్ లా అనుకున్నావంటే, నీ యొక్క పరిస్థితులను నువ్వు అంగీకరించి దాంట్లో పూర్తిగా నీవు ఉండగలిగితే, దర్శించగలిగితే, నెక్స్ట్ కర్మ అనేటువంటి దానికి ఎలా వెళ్తామో, కర్మ సైకిల్లో నుంచి బయటికి ఎలా వస్తామో, కర్మ అనుకోకుండా కర్మయే దైవం అనేటువంటి స్థితిలో మనం టోటల్ ఇన్వాల్వ్మెంట్, ఎలా అయితే పూర్ణస్య పూర్ణమిదం అన్నట్లుగా మనము సైన్స్ అనేటువంటిది సెన్సెస్ కు లోబడి ఉన్నటువంటిది. కానీ బియాండ్ ద సెన్సెస్ అనేటువంటిది నువ్వు సెన్సెస్ యూటిలైజ్ చేసుకుంటున్నావు అనుకో, ఎన్నో జన్మలుగా ఈ సెన్సెస్ కు సంబంధించినటువంటి మంచి ఫుడ్ కావచ్చు, లేకపోతే కీర్తి కావచ్చు, లేకపోతే వైభోగం కావచ్చు, ఈ శారీరక పరంగా ప్రాపంచిక పరంగా ఉన్నటువంటి ఎన్నో గత జన్మల్లోనే మనము వాటన్నిటిని పొందాం. కాబట్టి ఇక సెన్సెస్ దాటిన తర్వాత నెక్స్ట్ బియాండ్ సెన్సెస్ ఏదన్నా ఉన్నప్పుడే స్పిరిచువాలిటీ వస్తుంది. కానీ ఒక డివైన్ ప్రొఫెషన్ ఉన్నటువంటి సర్జికల్ మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి మాకేమనిపిస్తుందంటే, ఎలా అయితే సొసైటీ ఈజ్ నాట్ స్పాయిల్డ్ బై ది ఈవిల్ ఆఫ్ ది బ్యాడ్ పీపుల్, సొసైటీ కానీ ప్రపంచం చెడిపోతున్నటువంటిది ఏదో మూర్ఖుల వల్ల కానీ దీని వల్ల కాదు, లేదా దొంగ బాబాలు కానీ, లేకపోతే ఫేక్ పీపుల్ వల్ల కానీ, దోచుకునేటువంటి వాళ్ళ కాదు, వాళ్ళ వల్ల కాదు సొసైటీ చెడిపోతున్నది. సైలెన్స్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ పీపుల్, సెల్ఫ్ రియలైజ్డ్ పీపుల్, గుడ్ పీపుల్ అండ్ డివైన్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి డాక్టర్స్, టీచర్లు, ఇటువంటి వాళ్ళు సైలెంట్ గా ఉండడం చేత ఎందుకులే అనేటువంటిది. కాబట్టి సైలెన్స్ కాదు, ది సైలెన్స్ ఆఫ్ ది సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ షుడ్ స్పీక్ అన్నట్టు. ఆ విధంగా ఎప్పుడైతే అనిపించిందో, ఈ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అనేది క్లబ్ చేస్తున్నప్పుడు మనం దేహానికి సర్జరీ చేస్తూ ఉండవచ్చు, కానీ ఆ ఉన్నటువంటి ఇన్పేషెంట్ సమయంలో వారికి అందిస్తున్నటువంటి యస్ యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, యూ కెన్ బెటర్ యువర్ లైఫ్ అనేటువంటి చెప్పినటువంటిది శంకులో పోస్తే తీర్థం అన్నట్లుగా శరీరాన్ని, మనసును, ఆత్మను స్పృశించగలిగినటువంటి ఈ ధ్యాన ఆత్మ విజ్ఞాన ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనం అందిస్తూ ఉన్నప్పుడు వారిలో కనిపించేటువంటి ఆనందం కావచ్చు, త్వరగా వారు డిసీజ్ నుంచి బయటికి రావడం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళినటువంటి వారు ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏదైతే హాస్పిటల్స్ ఆర్ టెంపుల్స్ అన్నట్టుగా ప్రతి హాస్పిటల్ కూడా టెంపుల్ గా అయినటువంటి సందర్భాలు, వెయిటింగ్ పీరియడ్ లో అందరు కూడా మెడిటేషన్ చేస్తూ డాక్టర్ను కలవడానికి లేట్ అవుతుంది అనేటువంటి నేపథ్యంలో కాకుండా అక్కడ కూడా మౌనము, ధ్యానం అనేటువంటిది అక్కడ తాండవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రతి హాస్పిటల్ కూడా దేవాలయంగా అవుతున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, ఎస్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ షుడ్ బి కంబైన్డ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ది డాక్టర్స్. మిగతా వాళ్ళు చెప్తే అంత పెద్దగా ఇదేదో సోది రామాయణం అనుకుంటారు. మోర్ క్వాలిఫైడ్ డిగ్రీస్ ఉన్నటువంటి డాక్టర్స్ తెల్లకోట వేసుకొని చక్కగా మేము
మీ హృదయ భాషనే కాదు, మేము మీ శ్వాస భాషనే కాదు శ్రద్ధతో వినేది, మీ ఆత్మ యొక్క భాషను కూడా మేము అర్థం చేసుకోగలం అన్నటువంటి నేపథ్యంలో ఆ చిరునవ్వుతో వాళ్ళను చక్కగా ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక బంధువులాగా ఆ విధంగా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నాం కాబట్టి మై కన్సర్న్ ఈజ్ నాట్ ఆల్ ద మాసెస్, అందరికీ చెప్పేటువంటి దానికోసం నా జీవితాన్ని పెట్టుకోలేదని అనిపించింది. డాక్టర్స్ అందరికి కూడా మెడికల్ ప్రొఫెషన్ లో, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ సేవా భావనలో ఉంటారు, వారికి కమర్షియల్ అనేటువంటి ఎలిమెంట్ ప్రతి ఒక్కటిలో ఉన్నప్పటికీ కూడా మనం బయట మనం గమనిస్తే కోట్లు కోట్లు సంపాదించేటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయన్నట్టు. కానీ ఆ ఉన్న 1 లక్ష 2 లక్షల కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్సే అమ్మో దోచుకుంటున్నారేమో అని అనుకుంటాం. కానీ వారు చేస్తున్నటువంటి సేవ మీరు చూడాలి. అసలుకు వారు ఈ టైంలో మనం ఇంట్లో వాళ్ళకి కరోనా వస్తేనే అమ్మమ్మమ్మో అనుకుంటుంటే, వీళ్ళు తీసుకొని ఆ జాగ్రత్తలు తీసుకొని కుటుంబాలతో కలియకుండా చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలను దూరంగా పెట్టి ఏమవుతుందో ఏమో మేమంతా ఎక్స్పోజ్ అవుతున్నాం కదా, ఇప్పుడంటే పర్లేదు ఇది సహజమైపోయింది, కానీ 1 year బ్యాక్ చూస్తే ఎస్ ఇట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్ ప్రొఫెషన్. కాబట్టి అంతా చేస్తున్నాం, శరీరపరమైనటువంటి సేవ చేస్తున్నాం, కానీ అలాగే మనసుకు ఆత్మకు కూడా సేవ చేసేటువంటి ఈ రకమైనటువంటిది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కంబైన్ చేసినప్పుడే వస్తుంది అన్నట్టు. సెన్సెస్ కు బియాండ్ గా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ది అతేంద్రియంగా ఉన్నటువంటి ఏదైతే పూర్ణంగా ఉన్నటువంటిదంతా మనము ఇచ్చినప్పుడు ఎందుకు వచ్చింది 1995 లో ఈ భావన అంటే, ఆల్రెడీ ఎన్నో జన్మలుగా, దాదాపు ఒక 3 జన్మలుగా ఇదే మనం బోధిస్తున్నటువంటి జన్మలు చూసుకున్నటువంటి అదంతా కూడా ఒక్కసారిగా ఒక ఫ్లాష్ లాగా వచ్చేసి వీఆర్ హియర్ టు స్ప్రెడ్ వన్స్ మోర్, ఇంకా మరింత ఉధృతంగా ఈ ఆధ్యాత్మిక ఆరోగ్య ఆ, విప్లవాన్ని మరింతగా మనం అందించాలి. అందరికీ ఆరోగ్యాభిలాషులకే కాదు, ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి వైద్యులకు కూడా దీన్ని తెలియజేస్తే, ఎలా అయితే డాక్టర్ హరి హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ లాక్స్ ఆఫ్ ది పీపుల్, ఎంతో లక్షల మందికి ఏ విధంగా టీవీ మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్ డాక్టర్స్ తో చేయడం కానీ, చేసినటువంటి వర్క్ షాప్స్ లో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశామో, ఈ డాక్టర్ హరి ఒక్కరే ఉండకూడదు కదా, ఇటువంటి డాక్టర్ హరిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు 99% దే ఆర్ ఆల్ టోటల్. ఒక్క 1% అనేటువంటి ధ్యానాన్ని, ఆత్మ జ్ఞాన అనుభవాన్ని అందిస్తే, ఎలా అయితే సుజాత గారు చెప్పారో, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్. చాలా వరకు కూడా ఎందుకు అల్లోపతి అనేటువంటిది యాక్సెప్టెడ్ అంటే, చేస్తే చేస్తాము, మేము ట్రీట్ చేస్తాము, లేకపోతే మా పరిధిలో లేదని ఒప్పుకుంటుంది ఏది అల్లోపతి సైన్స్. కానీ మిగతా హోమియోపతి ఏమంటుంది, మా దగ్గర ఉన్నటువంటి గులికి అన్ని జబ్బులను పోగొడుతుంది అంటారు. ఫైటోటాక్సిన్స్ అనేటువంటివి, ఫైటోకెమికల్స్ అనేటువంటివి చాలా ఉంటాయి ఆయుర్వేద డ్రగ్స్ లో. అవేం చెప్పకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవనేసేసి అందరినీ కూడా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అనేటువంటిది అల్లోపతిలో ఉంది. కాబట్టి అల్లోపతి డాక్టర్స్, ఎస్ వీ బిలీవ్ ఇన్ సెన్సెస్, బట్ వీ కెన్ ఆల్సో గో బియాండ్ ద సెన్సెస్ అనేటువంటి విధంగా, అంటే మేము కనిపిస్తున్నటువంటి సైన్సే కాకుండా దానికి మూలాల్లో కూడా వెళ్తాం అనేటువంటి విధంగా ప్రతి వైద్యుడు కూడా ఎస్ ఒక 2-3 ఏళ్లలో చాలా విస్తృతంగా, నిజానికి మార్పు ఎక్కడి నుంచి వస్తుందంటే, పత్రికారు ఎప్పుడు అంటుంటారు, నేను ఎందుకు ఇది టేకప్ చేయాలంటే మీలాంటి డాక్టర్లు చెప్పడం లేదు కాబట్టి నేను టేకప్ చేశాను, మీరు మీ పని చేస్తుంటే నేను నా పని వేరేది చేసుకునేవాడిని అనేవాడు. అంటే ఆ మాట నాకు అనిపించింది. సో డాక్టర్స్ ఆర్ ఆల్రెడీ 99% అన్ని మంచి గుణాలే ఉంటాయి, బెల్లంతో ఉంటారు, సడన్ గా కాల్ వస్తే లటక్మని వెళ్తారు అన్నట్టు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఏమైందంటే, హాస్పిటల్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఏమండి డాక్టర్ గారు అడ్మిట్ చేసుకున్నారు, డబ్బులేమో కట్టించుకున్నారు, ఆపరేషన్ చేయడానికి ఇంత లేటా, రాలేదు, గంట సేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము, డాక్టర్ గారు రాలేదు, ఫోన్ చేయండి అని అక్కడ ఉన్నటువంటి వాటిని కుర్చీలను అన్నింటినీ ఇరగొడుతూ రానా రచ్చ చేస్తున్నాడు. ఉండండి ఉండండి డాక్టర్ గారు వస్తారు అని చెప్తే, డాక్టర్ గారు హుటాహుటిన వచ్చారు. వచ్చి ఆ పిల్లవాడికి సర్జరీ చేసేసారు. అంతే కదా, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ప్రాణ ప్రాణ కొంచెం సంకట స్థితిలో ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి కేర్ అందించడానికి భగవంతునితో పోలుస్తారు డాక్టర్లను. అంటే వారు కూడా మనుషులు అనేటువంటిది మర్చిపోతారు, వాళ్ళకు కూడా ఏవో ఉంటాయి ఎమర్జెన్సీస్ అనేటువంటిది మర్చిపోతారు. కానీ ఏదో ఆ డిమాండింగ్ లో ఉంటారు, అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే కొట్లాటకు కూడా దిగుతారు అన్నట్టు. అట్లా ఉంటుంది ఆ వైద్య వ్యవస్థ, అట్లా ఉంది. సరే, ఆయన వచ్చేసి సర్జరీ చేసిస్తాడు, సర్జరీ చేసి ఓకే సారీ ఫర్ ది లేట్ అనేసి వెళ్ళిపోతాడు. అందరు హ్యాపీ. అయినా ఎందుకంటే డాక్టర్ గారు లేట్ వచ్చారు, ఏం సంగతి అంటే, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, క్రిమేషన్ అదే శ్మశానంలో పెట్టి ఉన్నారు, అందుకే ఫోన్ కనెక్ట్ కాలేదు. జస్ట్ ఇప్పుడు ఆయన వెళ్ళింది ఏమిటంటే, ఆ పిల్లవాడిని ఆ దహన సంస్కారాలు చేయడానికి అనేసి హుటాహుటిన వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వచ్చాడు,
అంతవరకు కొంచెం మేనేజ్ చేసుకోండి అని చెప్పేసి అది డాక్టర్ పరిస్థితి. మనం ఇవి చూడం. మనం చాలా వరకు కూడా డాక్టర్లను ఏం చేస్తామంటే, లేదు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు పోవాలంటే మనం కష్టపడతాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే కదా మేమంతా పని చేసింది. గొప్ప గొప్ప చదువులన్నీ కూడా అక్కడే కదా చదువుకున్నది. ఏమిటంటే అక్కడ ప్రభుత్వం కావాల్సినటువంటి పరిస్థితులను ఏర్పరచడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్‌లో ప్రైవేట్ యాజమాన్యం ఉంటది కదా! అవి ఎక్కువ చార్జెస్ చేస్తాయండి. డాక్టర్లకు వచ్చేటువంటి ఫీస్ తక్కువనే ఉంటది. అంటే నేను ఇక్కడ చెప్పాలన్నటువంటి పాయింట్ ఏమిటంటే, డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ 99% దే ఆర్ హైలీ ఎవాల్వ్డ్ సోల్స్. ఊరికనే రారు డాక్టర్‌గా వచ్చినటువంటి వారు. మన కమర్షియల్‌గా అయితే వారికి ఆత్మజ్ఞానము, ధ్యానం అనేటువంటిది కొద్దిగా 1% పరిచయం అవుతుంది. ఏమిటంటే మనస్ఫూర్తిగా నవ్వుతూ పలకరించడం, లేకపోతే వారిని అర్థం చేసుకున్నట్టు ఇవన్నీ కనిపిస్తాయి. డాక్టర్లు ఏమనుకున్నారంటే ప్రతిదీ కూడా ఆర్థిక సంబంధాలే అని అనుకున్నారు. మానవ సంబంధాలండి. కానీ హార్దిక సంబంధాలు, హృదయానికి సంబంధించింది అనేటువంటిది ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అనేది యాడ్ అవుతుందో, దిస్ వాట్ ఐ రియలైజ్డ్ ఇన్ మై హౌస్ సర్జన్సీ పీరియడ్. ఇన్ మై గొప్ప గొప్ప సర్జరీస్ కూడా అనస్థీషియా లేకుండా లోకల్ బ్లాక్స్ ఇస్తూ వారిని మాటల్లో పెడుతూ చక్కగా గొప్ప గొప్ప సర్జరీలు చేసినటువంటి, నొప్పిది లేకుండా చేసినటువంటి సర్జరీలు గమనిస్తే మనిషి కేవలం దేహం కాదు, ఎలా అయితే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, మరణపు యొక్క అంచుల అనుభవాన్ని అంటే మరణం పొంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి చెప్పినటువంటి ఆ మరణాంతర జీవిత అనుభవాలను చెప్పినటువంటి ఇవన్నీ చూస్తే ఎస్ వీ ఎగ్జిస్ట్, వీఆర్ ఆల్ ఎటర్నల్ బీయింగ్స్. ఈ ఎటర్నల్ కాన్షియస్నెస్ ఫీలింగ్ అనేటువంటిది మనం దేహంలో ఉన్నప్పుడే కలిగి ఉన్నాం అనుకోండి. మరణం తర్వాత ముక్తి పొందడం కాదు, మనం మరణం పొందక ముందుకే ఆ ముక్తి భావంలో ఉండగలిగినామంటండి. ఆ ముక్త భావంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆ సాక్షి భావంలో, ద్రష్ట భావంలో వస్తే రోగం కూడా ఇప్పుడు నేను చేపించేటువంటి ఎక్సర్సైజ్‌లు కూడా యూ విల్ రియలైజ్ వెరీ సింపుల్ అనిపిస్తుంది. యూ కెన్ నేను వీణా కానీ చాలా మంది యూ కెన్ ఆల్సో టేక్ హర్ వర్క్ షాప్స్ వెరీ బ్యూటిఫుల్‌గా ఏదో ఇన్‌స్టంటేనియస్‌గా నొప్పులు తగ్గడం కానీ, లేకపోతే చాలా చాలా మనం ఇదేదో ఒక 10, 20 మినిట్స్‌లో మనం చేసేటువంటిది కాకుండా ఇట్స్ బ్యూటిఫుల్. ఐ థింక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రెత్ వర్క్‌తో పామూరులో చేశారనుకుంటా. ఆ టైంలో సమ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్ సెషన్స్ ఏమైనా చేశామో గుర్తులేదు కానీ, సో నౌ ఐ టేక్ అప్ యాంటీ ఏజింగ్ సెషన్స్. యాక్చువల్‌గా ఈ యాంటీ ఏజింగ్ సెషన్స్‌లో చేస్తే చక్కని చిరునవ్వు ఫేస్ మీద ఎప్పుడు కూడా ఉంటూ, ముఖమంతా కూడా అట్లా వెలిగిపోతూ ఉంటుందండి. నిగా అదంతా కూడా ధ్యానం అంటే ఇది కదా! ఎన్ని సందర్భాల్లోన. నేను యాక్చువల్‌గా ఈ మాటలతో కాకుండా అక్కడ ఉండడంతోనే ప్రభావితం చేయడం అనేది ఎన్నో చూస్తాను. మై డాక్టర్ సేస్ డాక్టర్ హరి ఈస్ వెరీ యూనిక్. వేరెవర్ హి ఈస్, హి స్ప్రెడ్స్ ద జాయ్, ద బ్లిస్. ఎలా అయితే బ్లిస్ ఈజ్ ఎవ్రీవేర్, వి మస్ట్ హ్యావ్ ఐ టు సీ, హార్ట్ టు ఫీల్ అండ్ హ్యాండ్స్ టు షేర్. అంతటా కూడా ఆనందం ఉంది. అయితే నీకు ఆ కళ్ళు లేవు చూసేటువంటిది. అలాగే ఆ హృదయం లేదు దాన్ని ఫీల్ అవ్వడానికి. అలాగే ఆ ఆనందాన్ని పంచుకునేటువంటి ఆ సంస్కారం అనేటువంటిది, ఆ కర్మ భావన అనేటువంటిది లేకపోయింది అనేటువంటిది, ఆ చేతులు లేవనేటువంటిది ఎలా ఉందో, ఓకే. అందరం చక్కగా హాయిగా కూర్చొని చక్కని చిరునవ్వు ఫేస్ మీద పెట్టుకుందాం. చక్కని చిరునవ్వు పెట్టుకోండి. నో ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఫేస్. హాయిగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకొనేసి ఎంత మీరు ఆనందాన్ని, మీకు ఒక పిల్లవాడు పుట్టినప్పుడు కావచ్చు, పెళ్లి అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా పొందినప్పుడు కావచ్చు, ఏదైతే ఆనందం ఉందో దాన్ని చక్కగా అలా గుర్తు తెచ్చుకొని చక్కని చిరునవ్వు ఫేస్ మీద పెట్టుకోండి. హాయిగా శ్వాస శ్వాసకు కళ్ళు మూసుకున్నారు. శ్వాస శ్వాసకు ఈ చిరునవ్వు బాగా పెరుగుతూ, శ్వాస ఉన్నదే మనలో ఆనందంలో స్థితం చేయడం కోసం, ఆనందాన్ని దర్శించడం కోసం, శ్రీమన్నారాయణుని లో స్థితం చేయడం కోసం హాయిగా ప్రతి శ్వాస మనలో ప్రగాఢమైన స్థితిలోకి తీసుకుని వెళ్తూ, ఆ చిరునవ్వు ముఖమంతా కూడా నింపబడుతూ, పెదవుల నుంచి ముఖమంతా కూడా ఆ చిరునవ్వు స్ప్రెడ్ అవుతున్నట్లుగా దేహమంతా కూడా ఆ చిరునవ్వు, చిరు దరహాసం అంతా తెలిసిన వాడికి ఆనందమే కదా! అలా చక్కగా ఆనందంతో మొదలుపెడుతూ, ఆనందమంతా నింపుతూ నింపుతూ శ్వాస శ్వాసకు శరీరమంతా హాయిగా, ప్రశాంతంగా
తయారవుతూ రిలాక్స్ అవుతూ అణువణువు శ్వాసిస్తూ అణువణువు ఈ దరహాసంతో స్మైల్తో నింపబడుతూ గాఢమైన స్థితి, ప్రగాఢమైన స్థితి. మీలో ఎక్కడైనా కష్టం ఉంటే ఆ ప్రాంతాన్ని కూడా చిరునవ్వుతో నింపడం మొదలు పెట్టండి. మీ ప్రేమను కోరుకుంటుంది ఆ ప్రాంతం, ఆ అవయవం. ఆ ప్రాంతాన్ని చిరునవ్వుతో నింపుతూ ఉన్న కొద్దీ, మీ ప్రేమను పంచుతూ ఉన్న కొద్దీ అంతటా ఆ సోల్ఫుల్ స్మైల్స్ అలా నింపుతూ ఉన్న కొద్దీ, ఎలా అయితే ఆనియన్ లేయర్స్ ఒక్కొక్కటిగా విడిపోతుందో, అలా నింపుతూ ఉన్న కొద్దీ మీరు మరింత మూలాలు, మరింత రూట్స్ ఆఫ్ యువర్ హెల్త్ ఇష్యూ అంతటా కూడా స్మైల్ నింపుతూ ఉన్నారు. మరింత గాఢమైన స్థితి. ముఖం మీద పెరుగుతున్నటువంటి ఆ చిరునవ్వు, దేహమంతా నింపబడుతున్నటువంటి ఆ చిరు దరహాసం మీకు బాధ కష్టం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్నంతా అలా నింపుతున్న కొద్దీ మరింత గాఢమైన స్థితి. మొదట నొప్పే కనిపిస్తుండొచ్చు, కానీ ఇలా నింపుతూ ఉన్న కొద్దీ అవతల వైపు నారాయణత్వం కనిపిస్తుంది. మొదట దేహం కావచ్చు, తర్వాత భగవంతుడే కనిపిస్తున్నాడు అక్కడ. అలా నింపుతూ ఆ ప్రాంతంలో నింపుతూ ఎస్, నౌ స్ప్రెడ్ ది స్మైల్స్. ప్రతి భాగం కూడా దివ్యత్వమే, దైవమే. ఆ దైవత్వాన్ని, ఆ ఆనంద స్థిత ప్రజ్ఞతను అలా నింపుతూ ఉన్న కొద్దీ ఆ ప్రాంతం అంతా మరింత తేజోవంతంగా, మరింత ఆరోగ్యవంతంగా, జ్ఞానవంతంగా, చైతన్యవంతంగా మీరే మలుస్తూ అలా స్ప్రెడ్ ది స్మైల్స్. మీ చుట్టూ ఉన్నటువంటి మీ ప్రాంతంలో నింపుతూ, మీ రాష్ట్రం, మీ దేశం, ప్రపంచం అంతటా కూడా ఈ స్మైల్స్ నింపుతూ ఉన్న కొద్దీ శరీరం మనస్సంతా హాయిగా అవుతుంది. పంచడమే పరమాత్మతత్వం కదా. నరుడి నుంచి నారాయణుడిగా విరాజిల్లడమే కదా. ఇలా శరీరాన్ని దాటి అలా మీ ఈ దరహాస తరంగాలు, సోల్ఫుల్ స్మైల్స్ అలా స్ప్రెడ్ చేస్తూ అంతటా కూడా, విశ్వమంతటా కూడా అలా నింపుతూ ఉన్నప్పుడు, ఇది కదా నా స్థితి. ప్రతి అనారోగ్యం కూడా కోరుకుంటుంది కదా ఈ దైవ ఆనంద దరహాసాలను అంతటా ప్రసారం చేయడం కోసమే ఉంది కదా అని అర్థమవుతుంది. పిల్లవాడు ప్రేమను ఎలా కోరుకుంటాడో, ఏడుస్తూ చెప్తాడో, అనారోగ్యం అనేటువంటిది ఇలా నీవు పట్టించుకోకుండా ఉండడం వల్ల అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ ఏడుపే కదా ఆరోగ్యాన్ని సృష్టించడంలో ఈ ఆనంద దరహాస దృష్టి అక్కడ నింపడమే కదా, ప్రసారం చేయడమే కదా అని తెలిసి వస్తున్న వల్ల వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. అలా స్ప్రెడ్ చేస్తూ ఉన్న కొద్దీ ప్రతి భాగంలో ఈ ఆనంద దరహాసాలను, సోల్ఫుల్ స్మైల్స్ అలా స్ప్రెడ్ చేస్తూ దాని ద్వారా విశ్వమంతటా కూడా ఎలా అయితే పిఎంసి ఆత్మ జ్ఞాన ప్రసారాలను చేస్తూ ఉందో, నీ యొక్క విశ్వరూపాన్ని, నీ యొక్క ఆనంద చైతన్యాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే
ప్రతి అణువణువు నీకు సహకరిస్తుంది. ప్రతి భాగం కూడా ఆరోగ్యభరితంగా ఉంది. ప్రతి చోట కూడా ఆనందం నటరాజ నృత్యం చేస్తూ ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. శరీరం మనస్సంతా హాయిగా అవుతున్న కొద్దీ, శ్వాస క్రమంగా స్థితమవుతూ భూమధ్యాన్ని చేరుకుంటున్న కొద్దీ, సహస్రార స్థితిలో మీరు మరింత లీనమవుతున్న కొద్దీ, లయమవుతున్న కొద్దీ ఆ నారాయణ తత్వం మీ ఎదుట సాక్షాత్కరిస్తూ ఉంది. శ్రీమన్నారాయణుడు 3 నామాల వాడు. ఆ దృష్టి, ఆ కాంతి, ఆ దివ్యత్వము మీ ముందే సాక్షాత్కరించినటువంటి వేళ శ్రీమన్నారాయణ యొక్క చక్రము, గద, వారి ఆయుధాలను చూస్తున్నప్పుడు ఇది కదా నాకున్నటువంటి రక్షణ, ఆత్మరక్షణ అన్నది తెలిసి వస్తుంది. వారి నుంచి వస్తున్నటువంటి ఆ దివ్య మంగళ స్వరూపం నుంచి వస్తున్నటువంటి కాంతి, ఆభరణ సంయుక్తమైనటువంటి ఆ కాంతి మీ యొక్క ఆత్మ యొక్క కాంతిని అద్దం పడుతూ ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. మీ ఇష్ట దైవం శ్రీమన్నారాయణుడే ఎదుట ఉన్నటువంటి ఆ వేళ అక్కడి నుంచి వస్తున్నటువంటి కాంతి అణువణువును నింపుతూ ఉంది. నా మాటలు మంత్రంలాగా పనిచేస్తూ ఆ ఎదురుగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణునితో ఏకమవుతూ ఉన్నారు. అద్దంలో మనల్ని మనం చూసుకుంటే ఎంత ఆనందమో, ఆ శ్రీమన్నారాయణ్ణి చూస్తూ ఉన్న కొద్దీ మనలో ఆనందం మరింతగా వృద్ధి చెందుతూ, హగ్, చక్కగా ఆలింగనం చేసుకోండి. శ్రీమన్నారాయణుడు నరుడు నారాయణుడు అయ్యాడు. హ్యూమన్ బీయింగ్, యు ఆర్ బీయింగ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అన్నట్లుగా ఆ నారాయణ్ని హగ్ చేసుకునే కొద్దీ మీలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత మీరే దర్శిస్తూ ఉన్నారు. నౌ యు ఆర్ ఎక్స్పాండింగ్ విత్ నారాయణ. శ్రీమన్ నారాయణ ఎంత హాయిగా ఉందో, ఒక తల్లి ఒడిలో ఉన్నట్లుగా, ఒక గురువు సమక్షంలో ఉన్నట్లుగా, మీ జీవిత భాగస్వామితో కలిసి ఉన్నట్లుగా, మధురానుభూతుల్లో ఉన్నట్లుగా. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. అలా అలా పెరుగుతూ ఉన్నారు ఇద్దరు, శ్రీమన్నారాయణుడు మీరు. ఇలా పెరుగుతున్న కొద్దీ మీలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థ, హీలింగ్ ఇన్నర్ పొటెన్షియల్, అవేకనింగ్ ద ఇన్నర్ డాక్టర్ జరుగుతూ ఉంది. ప్రతి దానికి మీరు బాధ్యత చేపడుతూ మీ జీవితానికి మీరే సృష్టికర్త అన్నటువంటి భావనలో స్థితమవుతున్న కొద్దీ యు ఆర్ ఎక్స్పాండింగ్ విత్ నారాయణ. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. మీరు అలా ఎదుగుతున్న కొద్దీ నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు ఇవన్నీ కూడా ఎస్ దిస్ ఆర్ ఆల్ మై స్టేట్ నుండి ఉద్భవించినటువంటి క్రియేషన్ అనేది అర్థమవుతుంది. మీరు అనంతుడు అనేది అర్థమవుతుంది. ఒక అనంతునితో మీరు అలా ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది, అలా ఎక్స్పాండ్ అవుతూ ఎస్, ఎంత చూడండి, ఆ నామాలు చూడడానికే దృష్టి సరిపోవడం లేదు. సాక్షాత్ శ్రీమన్నారాయణతో అలా ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్న కొద్దీ శ్రీమన్నారాయణ యొక్క ఆత్మ, ఆ విహారీ యొక్క ఆ జ్ఞాన ప్రవాహం మీకు అందుతూ ఉంది. సృష్టి గురించి, సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు, మీ యొక్క జీవిత లక్ష్యం గురించి ఆ శ్రీమన్నారాయణుడు తెలియజేస్తూ, మీలో ఉన్నటువంటి ఆ నారాయణ తత్వాన్ని అవేకం చేస్తూ, ఎస్, నీలో నేను ప్రవహిస్తాను ఎల్లప్పుడూ, అనుక్షణం నీతో ఉన్నాను నేను అన్నటువంటి వారి నుండి అందుతున్నటువంటి ఆ భరోసా, ఆ చెయ్యూత, ఆ సపోర్ట్, ఆ సెక్యూరిటీ, యు ఫీల్ వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. చాలా హాయిగా అనిపిస్తూ అలా అలా పెరుగుతూ ఉన్నారు. హగ్ చేసుకోండి బాగా చక్కగా. ఆ పొందుతున్నటువంటి వారు చక్కగా మీ తల మీద చేయి పెట్టి మీలోకి ప్రవహింపజేస్తున్నటువంటి ఆ శక్తి మీలో ఉన్నటువంటి కర్మనంతా కూడా దగ్ధం చేస్తుంది. ఎనర్జీ బ్లాక్స్ అన్నిటిని కూడా దగ్ధం చేస్తుంది. అవన్నీ తీసివేసి అద్భుతమైనటువంటి నారాయణ తత్వం మీలో అవేకం చేస్తున్న కొద్దీ ఆ శక్తి ప్రవాహం చూడండి. బాగా ఎదిగారు, నారాయణతో పాటు ఏకమై ఉన్నారు. అణువణువు నారాయణ తత్వంలో విరాజిల్లుతూ ఉంది.
ఆ దైవత్వంలో స్థితమై ఉంది. మీరే దైవం అన్నటువంటి స్థితిలో నారాయణుడు నరుడుగా వెలుసిల్లినటువంటి నరుడు నారాయణుడు అన్నట్లుగా ఆ నారాయణుడే నరుడుగా మీరున్నారన్నటువంటి జ్ఞానంలో స్థితమవుతున్న కొద్దీ, వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. అలా అలా ఎదుగుతున్న కొద్దీ శరీరం మనస్సంతా హాయిగా అవుతున్న కొద్దీ వారి కాంతి, ఆ దివ్య కాంతి ఆభరణాలు, వారు మీకు ఒక ఆభరణాన్ని గిఫ్ట్ గా ఇస్తూ ఉంటే తీసుకోండి. చూడండి, ఎప్పుడైతే ఆభరణం మీకు చేరిందో మీలో పెరిగినటువంటి శక్తి, యాంప్లిఫై అయినటువంటి ఎనర్జీ, ఫీల్ ఇట్. వారు ప్రత్యేకంగా మీకు చెబుతున్నటువంటి జీవన సందేశాన్ని తీసుకోండి. డాక్టర్ హరి మీరు కలిసి చేయాల్సినటువంటి గొప్ప విశిష్టమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఆ శ్రీమన్నారాయణుడు ఆరోగ్య భారతం, ఆరోగ్య ప్రపంచం తయారు కావడంలో మీ రోల్ గురించి చెప్తున్న కొద్దీ యు ఫీల్ సో హ్యాపీ. ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నప్పుడు ఫీల్ ఇట్. అలా అలా ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ అవధులు లేనటువంటి ఆనందం, ఈ అనంత చైతన్యంలో స్థితమవుతున్న కొద్దీ ఎవ్రీ సెల్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ విత్ ఫుల్ ఆఫ్ నారాయణత్వం. ఆ ఆనందం అంతటా నింపగలిగినటువంటి సామర్థ్యం మీలో అణువణువున ఉంది, అన్ని వేళలా ఉంది, అంతటా ఉంది. మీరెక్కడ ఉంటే అక్కడ ఆనందం, ఎక్కడ ఉంటే అక్కడ హాయి, ప్రశాంతత, ఆత్మజ్ఞానం, ధ్యాన పరిమళాలు అలా అలా వికసితమవుతున్న కొద్దీ ఆ స్థితి నుంచి బ్లెస్ చేయండి. మీ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఏవైతే మీ పిల్లలు పొందాలనుకుంటున్నారో, మీ మగనిలో మార్పు రావాలనుకుంటున్నారో, మీ జీవిత భాగస్వామి మరింత ఆనందంగా ఉండాలనుకుంటున్నారో బ్లెస్ చేయండి. సంపదను సృష్టించండి సంకల్ప మాత్రానే. ఐశ్వర్యము మీకు అన్ని భోగ భాగ్యాలను అందిస్తున్నట్లుగా బ్లెస్ చేయండి. సంకల్పం చాలు, సృష్టి జరుగుతుంది. ఈ స్థితి నుండి నరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు. వ్యధను తొలగించేటువంటి వైద్యము ఉంది. భవరోగాలను హరించేటువంటి స్థితిలో మీరు బ్లెస్ ఆల్ యువర్ నెసెసిటీస్, డిజైర్స్ అన్నిటినీ అలా బ్లెస్ చేస్తున్న కొద్దీ యువర్ యాంప్లిఫైయింగ్ అనిపిస్తుంది. మీరు ఎదుగుతున్నారు, మరింత వృద్ధి జరుగుతుంది అన్నటువంటి తెలిసి వస్తుంది. మీకు మీరే మీ జీవితాన్ని మరింతగా మంగళకరం చేసుకుంటున్నారు అన్నటువంటి భావనలో ఎస్ ఎక్స్పాండ్. అలా అలా ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ పరిపూర్ణ ఆ సమాధి స్థితి, సమతుల్యమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఆ సమాధి స్థితిలో స్థితమవుతున్న కొద్దీ సృష్టికి మూలం మనమే కదా అని అర్థమవుతుంది. సృష్టికి సంరక్షించవలసినటువంటి సమృద్ధి, ఆ సామరస్యపు సర్వేశ్వర స్థితి మనమే కదా అని అలా అలా పెరుగుతూ 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 ప్రతి అణువణువు ఈ జ్ఞానంలో స్థితమవుతున్న కొద్దీ డీపర్, మచ్ డీపర్ స్టేట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. లాస్ట్ 10 seconds. ఎంతమందికి బాగా అనిపిస్తుందో కళ్ళు తెరవకుండా చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పండి. అందరిని అన్మ్యూట్ చేశా. కళ్ళు తెరవకుండా సార్ చెప్పమన్నారు, చెప్పండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందంటే, వెన్ యూ టోల్డ్ మీ, అంటే మీరు నన్ను స్మైల్ చేయమన్నప్పుడు ఆ స్మైల్ లో మనం చేస్తూనే ఎంతగా ఎక్స్పాండ్ అయినానంటే ఐ కుడ్ నాట్ సీ ఎనీథింగ్. నేనే ఎంతగా పెద్దగా ఉన్నానంటే అంత పెద్దగా నేనే ఉన్నా. సో అప్పుడు నేను నారాయణ్ని ఎత్తుకుంటే, నామాలు ఎత్తుకుంటే, హీస్ నోవేర్, హీస్ ఇన్ మీ, నా లోపలే ఉన్నాడు, అంతటిగా నేను నా లోపలే ఉన్నాడు అనే ఫీలింగ్ అని అనిపించింది. సో నేను ఆ ఎతికే ప్రాసెస్ లో నా లోపల ఉండడానికి ఫీల్ అయిన తర్వాత దెన్ అగైన్ ఐ కుడ్ సీ హిమ్. ఆయన్ని చూసినప్పుడు మళ్ళీ నేను అంతగా చిన్నగా ఒక ఎనర్జీ ఫామ్ లో అయ్యి, మీరు అద్భుతమైన ఆభరణం అన్నప్పుడు నేను ఆయన హృదయంలో ఒకటైనా.
సో ఆ విధంగా జరిగినప్పుడు మళ్ళీ నా లోపలకే అది పూర్తిగా రావడం అనేది మీరు చేయించిన ప్రాసెస్ లో ఇది నా ఒక ఎక్స్పీరియన్స్ సార్. సో థ్యాంక్ యూ. బాగుంది మా సుజాత. సో ఆనందం భాష ఒకరు చెప్తే చాలు 100 మంది చెప్పినట్టుగా నీ అనుభవమే అన్ని అని తెలుసుకుంటూ అందరి అనుభవంగా తీసుకుంటూ, సో ఈ విధంగా ఈ స్మైల్ బ్రెత్ అవేర్నెస్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మరణాన్ని కూడా స్మైల్ తో చూస్తాం, శత్రువును కూడా స్మైల్ తో చూడడం అనేది జరుగుతుంది. నువ్వు స్మైల్ ఈజ్ కంటాజియస్ అన్నట్లుగా ప్రధాన్ని కూడా ఎదురుగా ఉన్నటువంటి ఏదైనా కూడా క్యాన్సర్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా దాన్ని కూడా స్మైల్ తో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? నిజానికి ఆ స్మైల్ లేకపోవడమే ఆనందం అనేటువంటిది అంతటా ఉంది. బ్లెస్ ఈజ్ ఎవ్రీవేర్. యూ మస్ట్ హ్యావ్ ఐ టు సీ, హార్ట్ టు ఫీల్ అండ్ హ్యాండ్స్ టు షేర్ అన్నట్టుగా మనం ఇదే ఆధ్యాత్మికత. చాలా సింపుల్. ఆధ్యాత్మికత అనేటువంటిది సాధనతో మొదలు పెట్టినట్టు అంటున్నాను. యాక్చువల్ గా సిద్ధి అనేటువంటిది అది ఆల్రెడీ యు ఆర్ దేర్. దాన్ని అందుకే ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ సైన్స్ అండ్ ఈస్ ఎ మదర్ ఆఫ్ ఆల్ ద సైన్సెస్. ఓకే, వెరీ గుడ్ సుజాత గారు, వెరీ నైస్. సింపుల్ క్వశ్చన్ సార్. బట్ ఇప్పుడు నాకు బాడీలో బ్యాక్ లో బాగా వెన్నముక్క కాడ కొంచెం పెయిన్ అనిపిస్తుంది. స్మైల్ తో చూస్తూ ఉండు, ఏమవుతుందో చూడు. ఓకే ఓకే, థాంక్యూ. స్మైల్ తో చూస్తూ ఉండు, స్మైల్ తో నింపుతూ ఉండు. దాని ద్వారా స్మైల్ స్ప్రెడ్ చేయి. ఓకే, అంతే. నువ్వు యాక్చువల్ గా యూ విల్ టెల్ సార్ అది నొప్పి కాదు, అది నారాయణుడు అని అంటావు. ఓకే సార్. అది భ్రమ తొలగితే భగవంతుడే నేను అనేటువంటిది అర్థం. రోగం పోగొట్టుకోవడం లేదు, రాగం వదలడమే ఉంది అక్కడ. ఎస్ సార్. చూడడమే ఉంది. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అటాచ్మెంట్ అనేది కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది సార్. సో వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. ఓకే, ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ హరికుమార్ గారు. ఎస్ మా. నాకు సార్ మీకు చెప్పండి. వాళ్ళకు ఎలర్జీగా సార్ ఎలా పోతుంది? అలర్జీ అనేటువంటిది ఏమవుతుందంటే మన దగ్గర వాళ్ళే మనం ఎప్పుడు కూడా అలర్జిక్ గా ఉన్నారు అనేటువంటి ఆ వ్యతిరేక భావన ఉంటుంది. నిజానికి మీరు ఈ అలర్జిక్ అన్నిట్లో కూడా ఏవైతే మీరు ఒక చిన్న టెక్నిక్ చేయండి, ఒకసారి రాసుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏవైనా మీకు అలర్జిక్ గా ఉన్నాయా, మిమ్మల్ని బాధ పెడుతున్నాయా, ఇరిటేట్ చేస్తున్నాయా, అవి తీసుకొని ఒక పిల్లో పట్టుకోండి. ఒక పిల్లో పట్టుకొని అది ఆ అలర్జీ కలగజేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ, సందర్భాలు కానీ అని ఏవైతే ఉన్నాయో అలా పట్టుకొని, లేకపోతే ఒక చిన్నది మీకు ఏం తెలియకపోతే నాకు ఏదైతే అలర్జీ కలగజేస్తుందో దాన్ని నేను ప్రేమిస్తున్నాను, దాన్ని అంగీకరిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇట్ అన్నట్టుగా ఆ పిల్లోని పట్టుకొని చేయండి. దీని ఇప్పుడు ఏదైతే విగ్రహములో దైవము ఉందన్నటువంటి భావన మనం ఏదైనా నివేదించుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఏ విధంగా సిద్ధిస్తుందో, నిజానికి అలర్జీ అనే దాన్ని దూరంగా కాకుండా మీ దగ్గరికి తెచ్చుకోండి. దాన్ని తెచ్చుకొని దానిలో చక్కగా ప్రేమతో హాయిగా శ్వాసను అలా చక్కగా చిరునవ్వుతో దాన్ని చూస్తూ అలా గడపండి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఎలా అయితే కొంత విషం రోజు తీసుకుంటూ ఉంటే కూడా విషాన్ని కూడా మన శరీరం ఏ విధంగా దాన్ని ఆరగించుకోగలిగినటువంటి, ఎదుర్కోగలిగినటువంటి స్థితి ఎలా వస్తుందో, ఏదైతే మన శత్రువు అనుకుంటున్నామో, ఏదైతే మనకు అననుకూల పరిస్థితి అనుకుంటున్నామో, ఏదైతే మనము అది నన్ను కష్టపెడుతుంది అనుకుంటున్నామో దాన్ని పట్టుకొని దానిలోకి దర్శించండి. ధ్యానం అంటే దర్శించడమే. ధ్యానం అంటే సాధన కాదు, ధ్యానం అంటే దర్శించడం. లుకింగ్ అట్, ఈ లుకింగ్ అట్ ఏమవుతుందంటే కష్టాన్ని చూస్తుంటే అక్కడ కృష్ణత్వం కనిపిస్తుంది, బాధ కాస్త భగవంతుడు అవుతుంది అన్నట్టు. సో ఏదైతే మీరు అలర్జీ అంటున్నారు, వెరీ సింపుల్. దానికి ఆ కర్మ ఉంది, ఇదంట అదంట, ఈ రీజనింగ్ అవసరం లేదు. దానిలోకి వెళ్ళండి, ప్రేమగా చిరునవ్వుతో చూస్తూ ఉండండి. ఏం జరుగుతుందో చూడండి. ఓహో, దీన్ని నాలో ఉంచడానికి కోసం ఉన్నదే కదా, ఈ రకమైనటువంటి నా ఆనంద స్థితిలో నేను స్థితమవడం కోసమే కదా, ఆత్మస్థితిలో, ఆత్మ జ్ఞాన స్థితిలో విరాజిల్లడం కోసమే ఉంది కదా, ఇదేనా అర్థమవుతుంది. మొదట అది అలా అనిపిస్తుంది, అదేదో అలర్జీ లాగే కానీ, బాధ కానీ, నొప్పి కానీ. ఎలా అయితే డెలివరీ అవుతున్నప్పుడు ఆ తల్లికి అబ్బా వద్దురా బాబు, ఈ మొగుడే వద్దు, ఈ సంసారం వద్దు అనిపిస్తుంది. ఆ నొప్పిని భరించడమే కష్టం అనిపిస్తుంది. కానీ దాన్ని కొద్దిగా భరిస్తూ దాన్ని చూస్తూ ఉంటే, మన కాన్షియస్ డెలివరీ అనేది ఎలా ఉందో దాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుంది, అది ఒక మరు జన్మలాగా అనిపిస్తుంది. మనకు ఒక కొత్త జన్మ, బుద్ధుడు జన్మించినట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. ఎలా అయితే బిడ్డడు పుట్టిన తర్వాత నా మొగుడు బంగారం అని ఎలా అంటామో, ఆ డెలివరీ టైంలో అందరికీ కష్టం ఉంటుంది. ఆ రోగాన్ని
ఆ దర్శించడం అనేది చేస్తుంటే అట్ ది ఎండ్ అదర్ ఎండ్ మనం భగవంతుని చూస్తాం. ఇది సింపుల్, ఇది ఆధ్యాత్మికత అంటే. సఫరింగ్ అనేది సఫరింగ్ కాదు, సఫరింగ్ ఈజ్ ఆఫరింగ్ అనేటువంటిది అర్థమవుతుంది. దానిలో అలా చూడడం అనేటువంటి, దర్శించడం అనేటువంటి ప్రాక్టీస్ చేసిండు. పిల్లో పట్టుకొనేసి అది అలర్జీ, మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారు అలర్జీని, దాన్ని చిరునవ్వుతో చూస్తుండండి. మధ్య మధ్యలో హగ్ చేయండి, దాన్ని కాలుతో నెట్టొద్దండి, తిట్టుకోవద్దండి, పట్టుకొని చక్కగా ప్రేమగా చూడండి. దాన్ని చిరునవ్వుతో నింపుతూ చక్కగా దాని ద్వారా ఆ చిరునవ్వును అంతటా నింపుతూ ఉండండి. ప్రాక్టీస్ దిస్ వన్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. చాలా చేయిస్తాను మామూలుగా అయితే. రూట్ కాజ్ అండర్స్టాండింగ్ లో ఫ్యూచర్ మేము భవిష్యత్తులోకి తీసుకువెళ్తాను. ఈ అలర్జీ లేకుండా ఉన్నటువంటి స్థితి నుంచి మీ జీవితాన్ని చూడడం అనేది చేసేటప్పటికి మనసు బాగా ఒప్పుకుంటుంది. లేదా గత జన్మల్లోకి తీసుకువెళ్ళి ఈ అలర్జీ కారణాన్ని కూడా తీసుకుని వెళ్తాను. అయితే గైడెడ్ ఇమేజరీ ద్వారా చాలా టెక్నిక్స్ ఉండొచ్చు. ఇది ప్రస్తుతం మీరు చేసుకోగలిగినటువంటి సింపుల్ టెక్నిక్. సార్ పామూరు జూమ్ మాస్టర్స్ ద్వారా అందరి తరపున చిన్ని కృష్ణుడు లాగా దొరకని దొంగలాగా కనిపించకుండా వెళ్ళిపోతాను సార్ మీరు. చిన్ని కృష్ణుడు లాగా దొరకని దొంగలాగా ఫోటో చూపించకుండా వెళ్తాను సార్. ఓకే, మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సెషన్కి వచ్చి మమ్మల్ని ఇంత ఆనందింపజేశారు. అప్పుడప్పుడు పామూరు జూమ్ కి ఇలానే వస్తుండాలి సార్. ఇలానే వస్తూ వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ వాళ్ళకి ఈ ఆనందం అనేది, అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళు రుచించడానికి మీరు అప్పుడప్పుడు వస్తుండాలి సార్.